లో దేవుడి యొక్క వాక్యంలో నుంచి మనందరం కూడా సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం తీసి, పాత నిబంధనలో సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము తీసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్న భాగాన్ని గమనిస్తాము. ఫస్ట్ శామ్యుయల్ 4th చాప్టర్, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. దేవుని యొక్క వాక్యము ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలీలు అనే దేవుని ప్రజలు ఒకానొక నాడు వారు యుద్ధము చేయటానికి మరి ఎబెనేజర్ అనే స్థలంలోకి వెళ్ళారని, ఈ స్థలము ఎబెనేజర్ అనే స్థలము మరి ఇంతకు ముందే మరి సమూయేలు ఒకనాడు యుద్ధము చేసి ఆ యొక్క స్థలానికి ఆ పేరు వచ్చింది. కానీ అది తర్వాత, ఇది ముందుంది కానీ ఆ పేరు అలాగున పెట్టారు కనుక దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ యొక్క స్థలము ఎబెనేజర్లో దిగినప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారంటే బైబిల్ చెప్తుంది ఫిలిస్తీన్లతో. సో ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారా లేదంటే వచ్చారు. వాళ్ళు కూడా ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలుసుకున్నప్పుడు ఇశ్రాయేల్ ఫిలిస్తీన్తో ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ అని దేవుని యొక్క వాక్యము. ఇక్కడ ఇద్దరు యుద్ధానికి పూనుకున్నప్పుడు వీళ్ళు ఎబెనేజర్లో దిగితే వాళ్ళు అఫేకులో దిగారని ఉంది మొదటి వచనంలో. ఎబెనేజర్లో దిగా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి అని. సో వీళ్ళు ఈ యొక్క యుద్ధ భూమిలో మరి ఉన్నప్పుడు జనరల్గా మనకు పాత నిబంధన ఇశ్రాయేల్ చరిత్ర తెలిస్తే ఇదిగో దేవుని యొక్క వాక్య ప్రకారము ఇది ఫిలిస్తీన్ల ప్రాంతము. ఇప్పుడు గాజా ఇదే కనుక, ఈ ప్రాంతమే కనుక మరి అక్కడ మరి మోయాబు, అమ్మోను ఉన్నాయి. ఈ పైన ప్రాంతము ఇశ్రాయేల్ ప్రాంతం. సో ఆనాడు ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఆనాడు అష్షూరు లేకపోతే ఈజిప్ట్, ఐగుప్తు అనే ఒక బలమైన సామ్రాజ్యాలు లేవు. వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళన్నీ ఆక్రమించుకొని ఈ స్థలాలలో వీళ్ళ మధ్యలో ఇంటర్నల్ వార్ జరిగే అవకాశమే ఉండేది కాదు. సో ఆ చిన్న రాజ్యాలన్నింటినీ ఆక్రమించేవాడు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న కాలంలో ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడు, సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యానికి ఇంకా రాజు అనేవాడు లేనప్పుడు, ఇశ్రాయేలు న్యాయాధిపతుల చేత పరిపాలిస్తూ ఆ న్యాయాధిపతుల ఎండింగ్ కాలం సమూయేలు కాలంలో ఉన్న సమయంలో బైబిల్ చెప్తుంది మోయాబు, అమ్మోను రాజ్యాలతో ఇశ్రాయేలు ఫైట్ చేయగలిగేది ఈజీగా. వాళ్ళు కానీ ఫిలిస్తీన్లతో యుద్ధం వాళ్ళకు అంత ఈజీగా ఉండేది కాదు. ఎందుకంటే ఫిలిస్తీన్లు అప్పుడప్పుడే వాళ్ళు ఐరన్, ఇనుముతోటి ఆయుధాలు తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇనుముతో కేడములను కానీ, విల్లులు కానీ, బాణాలు కానీ, ఈ యొక్క అంబులు కానీ ఆనాటునే వాడేవన్నీ కూడా బలంగా స్పియర్స్ అంటారు కనుక ఈటెలు, ఆ యొక్క బళ్ళ్యాలు బలంగా వాడి ఈ యొక్క ఫిలిస్తీన్లు అన్ని రాజ్యాలను జయించేవాడు. సో ఫిలిస్తీన్లు ఆ యొక్క యుద్ధము చేయటానికి ఈ యొక్క ఇశ్రాయేల్తో వచ్చినప్పుడు ఇశ్రాయేల్ యుద్ధం గెలిచే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకనంటే ఆనాడు ఫిలిస్తీన్ల లాగున వాళ్ళకున్న ఆర్మ్స్, ఆయుధాలతో బలంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీలు మోయాబును, అమ్మోనును యుద్ధం చేసినట్టు వీళ్ళతో జయించాలనుకున్నారు, చేద్దామనుకున్నారు. కానీ వెళ్ళినప్పుడు బైబిల్ ఎంత తేటగా చెప్తుంది చూడండి. 2వ వచనంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్తో ఓడిపోయి యుద్ధ భూమిలోనే తక్కువగా 4,000 మంది హతులైపోయారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మరి 4,000 మంది యుద్ధంలో పోయారు. మన యుక్రెయిన్ ఆ తర్వాత రష్యాకు వారు జరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క యుక్రెయిన్ పిక్చర్స్ చూడలేకపోయాం చాలాసార్లు. అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ ఇటు రోడ్డు మీద ఒకవేళ వెళ్తుంటే మొత్తం బిల్డింగ్స్ అన్నీ శిథిలాలు అయిపోయి బాంబులు వేస్తే శవాలు అలాగున పడినాయి. ఎటు చూసినా శవాలు. పారిపోయిన వాళ్ళు పారిపోయారు, కానీ ఆ తర్వాత సైన్యం అయితే యుద్ధం చేయాలి కనుక ఎక్కడ చూడు అలాగున. మనం రోడ్డు నుంచి పక్క నుంచి వెళ్తుంటే ఎలాగున గడ్డి, చిన్న చిన్న మొక్కలు ఎలాగున అంతా కనిపిస్తాయి, అలాగున శవాలు. సో యుద్ధాల్లో ఇది న్యాచురల్ కనుక 4,000 మంది చనిపోయినప్పుడు ఇశ్రాయేలీలు దేవుడి ప్రజలై ఉండి ఇక్కడ ఓడిపోయినప్పుడు, దేవుడి ప్రజలై వాళ్ళు మరి దేవుడు వారికి సహాయం చేయనప్పుడు ఫిలిస్తీన్లేమో బొమ్మల్ని, విగ్రహాలను మొక్కేవాళ్ళు, మరి ఇశ్రాయేలు నిజదేవుడిని ఆరాధించేవాళ్ళు. ఇలాగ నిజదేవుడిని ఆరాధిస్తున్న ఈ యొక్క ఇశ్రాయేలీలు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇక ఫిలిస్తీన్లకు లోబడిపోయారా? ఫిలిస్తీన్లకు సరెండర్ అయిపోయారా? ఫిలిస్తీన్లతోటి యుద్ధం చేయలేక వాళ్ళతో ట్రూస్ సమాధాన పడిపోయారా? బైబిల్ అలాగ చెప్పట్లేదు. వాళ్ళు యుద్ధం చేయాలనుకొని అనుకున్నారు, కానీ ఆ యొక్క యుద్ధం యొక్క స్ట్రాటజీని, దాని యొక్క ప్రణాళికను మార్చుకున్నారు. తర్వాత వచనాలు చూద్దాం. ఈ ఫ్యాంటీసన్ దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ బైబిల్ స్పియర్గా 4వ వచనం చూస్తే దేవుడు 3వ వచనంలో కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా
ఇశ్రాయేలు పెద్దలు యెహోవాను నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య నుండి అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననుకొని వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ ఇంకా కిందికి, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆశ్రయుని సైన్యముగా యెహోవా నిబంధన మందసం తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీను ఫినాస్ను అక్కడనే దేవుని మందసం వద్ద ఉండిరి. ఇక్కడ వీళ్ళు స్ట్రాటజీలో ఏం చేశారంటే దేవుడు మనతో వస్తే, దేవుడు మనతో ఉంటే మనం యుద్ధము జయించవచ్చని ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక వేసినప్పుడు ఇప్పుడు మనము యుద్ధము చేయలేకపోతున్నామంటే యుద్ధానికి ఎవరిని తీసుకొని రావాలి? ఇంకా శూరులను, ఇంకా బలమైన ఆయుధాలను, ఇంకా మనము యుద్ధ నైపుణ్యముతో మనకు కావాల్సిన ఒక స్ట్రాటజీ ప్రణాళికతో యుద్ధం చేయటానికి. కానీ యుద్ధానికి దేవుణ్ణి తీసుకొని వస్తే, దేవుడి మందసాన్ని తీసుకొని వస్తే గెలుస్తామని అనుకొని వాళ్ళు ఒక ఆలోచన చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీన్లతో 4,000 మంది చనిపోయినప్పుడు వాళ్ళు ఏమి ఫీల్ అయ్యారు అంటే దేవుడు మనకు తోడుగా లేడు కనుక మనం ఓడిపోయాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఓడిపోయే వాళ్ళం కాదు, యుద్ధం గెలిచేవాళ్ళము అని చెప్పి వాళ్ళు మంచిగా ఆలోచించారు. సో ఆ ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే పెద్దలు కలిసి మనందరము ఒక పని చేద్దామని వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకున్నారు. మనం అక్కడ నుంచి ఆ యొక్క అఫేకు స్థలం నుంచి ఈ ఎబెనేజర్ స్థలం నుంచి ఈ యొక్క షిలోహు 20 మైళ్ళు దాదాపు అంత దూరము. ఆ యొక్క మందిరం ఆనాడు ఇంకా కట్టబడలేదు, గుడారాల్లో ఉండేది, ప్రత్యక్ష గుడారంగా. ఆ యొక్క గుడారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మందసములో ఉండే ఆ యొక్క గుడారంలో ఉండే మందసాన్ని తీసుకొని వస్తాం. మందసము దేనికి రిప్రజెంటేషన్? దేవుడు కనుక ఆయన కిరుబుల మధ్య నివాసం. ఇదిగో ఈ యొక్క టేబుల్ ఎంత ఉందో ఇక్కడ ముందు అలాగే ఒక పెట్టేది ఆర్క్, చెస్ట్ బాక్స్ అంటారు. సో దాన్ని తీసుకొని మనము దేవుడు చెప్పాడు నేను దాని మధ్య ఉంటానని చెప్పి, కిరుబుల మధ్య నేను నివాసం చేస్తాను, మీతో ఉంటాను, మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి దేవుడు మోషే చేత ప్రత్యక్షను కట్టినప్పుడు వీళ్ళు ఆ నమ్మకం ఉండి ఏం చేస్తారంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని లోని మందసాన్ని మాత్రం తీసుకొని వెళ్ళాలనుకున్నారు. సరే మంచిదే, మందసాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు షిలోహుకు వచ్చి షిలోహు పెద్దలతో మాట్లాడినప్పుడు అక్కడ ఏలి అనే మరి యాజకుడు ఉన్నాడు. ఏలి అనే యాజకుడు ఆయన చాలా వృద్ధుడు, ఆయన యుద్ధభూమిలోకి రాలేడు. కాబట్టి ఆయన 2 కొడుకులు ఉన్నారు, హోఫ్ని ఫినాసు. వాళ్ళిద్దరిని తీసుకొని యాజకుడి యొక్క ఆ యొక్క మందసము యాజకుడితో ఉండాలి కనుక, అంటే ఈ యొక్క మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు కాకుండా దానికి సంబంధించిన యాజకులే ఉండాలని చెప్పి ఆ యాజకులైన 2 ఏలి కుమారులను హోఫ్ని ఫినాసు రమ్మంటే వాళ్ళు కూడా బయలుదేరి యుద్ధభూమిలోకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇప్పుడు యుద్ధం చేయాలి కనుక దేశం పట్టబడుతుంది కనుక. 4,000 మంది సైనికులు చనిపోయారు అప్పటికి. ఇంకా దేశమంతా కూడా వారు ఫిలిస్తీన్లు ఆక్రమించుకుంటారు. తర్వాత ఇక వాళ్లకు భూమి కానీ, ఇల్లు కానీ, సంపాదన కానీ, పొలాలు కానీ ఏమీ ఉండకపోవచ్చు. కనుక వాళ్ళు తెగించి యుద్ధం చేయడానికి ఇదిగో ఈ యొక్క మందసాన్ని తీసుకొని వాళ్ళు బయలుదేరారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఇలాంటి మందసాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము 4వ వచనంలో చూస్తే, 6వ వచనంలో చూస్తే ఫిలిస్తీయులు మరి ఈ యొక్క మందసం వచ్చిందని చెప్పి దేవుని యొక్క వాక్యములో ఎప్పుడైతే ఆ మందసము యుద్ధభూమికి వచ్చిందో వాళ్ళు గొప్పగా కేకలు వేశారు. ఇశ్రాయేలు గొప్పగా కేకలు వేసినప్పుడు ఫిలిస్తీన్లు భయపడిపోయారు నిజంగా. వీళ్ళు యుద్ధం చేయటానికి 4,000 మంది హతమైతే వీళ్ళు యుద్ధం మానుకుంటారా లేకపోతే ఇంకా యుద్ధానికి మళ్ళీ వస్తారు. కానీ ఈసారి వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళ యొక్క దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారు. ఆ కేకలు అందు గురించే భూమి ప్రతిధ్వనించి అంత కేకలేసే వరకు ఫిలిస్తీన్లు భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారంటే ఫిలిస్తీన్లకు ఈ మందసం గురించి తెలుసు, వాళ్ళకు ఖచ్చితంగా తెలిసి మందసం గురించి. వాళ్లకు ఇశ్రాయేలుకు తెలిసినంత తెలియకపోవచ్చు, కానీ వాళ్లకు ఈ యొక్క మందసం ఉండే దేవుడు, ఈ యెహోవా దేవుడు చాలా గొప్ప దేవుడు. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏంటి మనం ఇంకెప్పుడు ఏం చేయగలుగుతాం? దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒకనాడు ప్రపంచంలో ఐగుప్తు అనే ఒక దేశం ఉన్నప్పుడు దాన్ని తుత్తునిలుగా చేసేసాడు. ఒక 400 ఏళ్ల క్రితం అప్పటికే ఆ యొక్క మహా గొప్ప ఐగుప్తుని నేలమట్టం చేశాడు. ఇలా దేవుడితో పెట్టుకోలేరు ఎవరు. ఇలా దేవుడు ముందుంటే ఏదైనా సాధ్యమే. ఈ దేవుడు అలాంటి గొప్ప దేవుడు కనుకని వాళ్ళు భయపడిపోయి
వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే, అంతకుముందు చాలా యుద్ధాలు జరిగిన రికార్డ్స్లో వాళ్ళకు గుర్తుంది, ఎప్పుడు ఇట్లా వీళ్ళు మందసాన్ని తీసుకొని రారే, ఈసారి తీసుకొచ్చారేంటి అని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. అంటే యుద్ధం చేస్తారు కానీ మందసాన్ని తీసుకురారు, ఇది ఈసారి మందసాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ మాటలు ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఇశ్రాయేలీలు కాని ఫిలిస్తీన్లకు దేవుడి యొక్క మందసం యొక్క శక్తి, దేవుడు అయిన యెహోవా దేవుడి యొక్క బలము, దేవుడు వాళ్ళకిచ్చిన విజయాలు, దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క గొప్ప రాజ్యాల మీద మరి విజయాలు అవన్నీ గుర్తుపెట్టుకొని, ఈ దేవుడితో ఏ దేవుడి యొక్క ప్రజలు కూడా పెట్టుకోలేరని, ఆ మహా గొప్ప దేవుడని వాళ్ళు నమ్ముతూనే, ఇశ్రాయేలు కాకపోయినా ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు దీన్ని తీసుకొని రారు ఇలాగున, కానీ ఇప్పుడు మన సావుకి వాళ్ళు తీసుకొని వచ్చారని భయపడిపోయారు. ఈ మాటలు ఒకటే బైబిల్ చెప్తుంది. ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంటే, బైబిల్ ఇది పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిల్లోని దేవుడు గొప్ప దేవుడు అని దేవుని ప్రజల కంటే అన్యులకు బాగా తెలుసు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని. సో యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎక్కడికైనా వస్తే అక్కడ ఉన్న దేవుళ్ళ కానీ ఖతమైపోతుంది. మరి వేరే దేవుళ్ళలాగా అందరి దేవుళ్ళలాగా యేసుప్రభుని ఎందుకు వాళ్ళు స్వీకరించట్లేదు అంటే, ఈయన దేవుళ్ళలో ఒక దేవుడు ఉండడు, ఈయన దేవుడు అయితే ఏ దేవుడు ఉండడు, ఇక ఎవడు ఉండడు. అది భయము కనుక, ఆ భయం ఎప్పటికీ ఉందండి. కనుక ఎన్నో ఒక ఊరిలో స్వార్థ ప్రకటించడానికి వెళ్తే వాళ్ళు స్వార్థను చాలా వ్యతిరేకించారండి. ఎవరు వ్యతిరేకించినాడంటే, అక్కడ ఈ సారాయి వ్యాపారం చేసేవాళ్ళు, కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. మరి వాళ్ళు కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకు అంత వ్యతిరేకించి కొట్టి ఏం చేస్తారంటే, తర్వాత వాళ్ళని కూలి కడితే చెప్తారు, లేదు బాబు మాకు అసలు ఆ దేవుడితో కాదు, కానీ ఆ దేవుడిని నమ్మితే మా దగ్గర ఎవడు తాగడు, ఇంకా మా బిజినెస్ ఏమైపోతుంది, బిజినెస్ పోతుంది కనుక. సో ఇప్పుడు మాకు బిజినెస్ కావాలంటే ఏం చేయాలి, యేసు ప్రభుని రానివ్వకూడదు. సో క్లియర్గా ఒక కళ్ళు సారా అమ్మేవాడికి కూడా తెలుసు యేసు జీవితాలను మారుస్తాడని, యేసు బ్రతుకులను మారుస్తాడని. ఆయన వచ్చిన తర్వాత తాగటానికి వీలుండదు. వేరే ఏ దేవుణ్ణి దేవతను నమ్ముతూ తాగొచ్చు బిజినెస్, కనుక ఏ దేవుణ్ణి ఆయన యాక్సెప్ట్ చేస్తారు, కానీ యేసు ప్రభుని చేయలేరు. అలాగనే ఈ రోజు వరకు కూడా 21st సెంచరీ వరకు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈయన దేవుడు కాదు, ఈయన దేవుళ్లకు దేవుడు, ఆ దేవుళ్ళలో ఉండడిన కనుక. సో యేసు ప్రభు మనల్ని కూడా నమ్మినప్పుడు నేనే మార్గము, ఐ యామ్ ద వే అని చెప్పాడు. ఐఎమ్ వన్ ఆఫ్ ద వే కాదు, ఐఎమ్ ద వే అంతే. కనుక నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నా ద్వారా తప్ప అని. కనుక ఈ యొక్క ఫిలిస్తీన్లు ఎందుకు ఇక్కడ భయపడుతున్నారంటే, వాళ్ళకు నాలెడ్జ్ ఉంది దేవుడు అంత గొప్ప దేవుడు అని. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆ యొక్క యుద్ధానికి ఏం చేయాలంటే, వాళ్ళు యుద్ధాన్ని మరి మానుకున్నారా, మానుకోలేదండి. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. ఇదిగో 8వ వచనం, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు, అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతం చేసిన దేవుడు ఈయనే కదా, ఫిలిస్తీన్లారా అని చెప్పేవాళ్ళు. సరే అయితే అయిందని చెప్పి ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులంటే మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుడై యుద్ధం చేయడని చెప్పుకొనిరి. ఏం చేశారండి వీళ్ళు కదా, పారిపోయి వెళ్ళిపోలేదు, కానీ యుద్ధం అని చేద్దాం, ఇక మళ్ళీ వాళ్ళకి దాసులు ఎందుకు కావడం చేద్దాం. ఇప్పుడు చాలామంది చదవని వాళ్ళు ఎగ్జామ్కి వస్తారండి, ఎగ్జామ్కి హాల్లో కూర్చుంటారు, వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఫీజు కట్టి ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి రాయాలి కదా. మనం ఏం బైబిల్ కాలేజ్ ఎగ్జామ్ పెట్టాం, ఏదో ఒకటి రాస్తున్నారు, ఏదో ఒకటి రాస్తున్నారు. మృత సముద్రంలో ఏమి దొరుకునని రాస్తే, మృత సముద్రంలో బురద దొరుకునని రాశారు. నాన్న బురద ఇక్కడ ఉంది కదరా నాయన మీకు అనుకుని ఇక చింపేయాలి అవన్నీ. కానీ అదంతా అటెండెన్స్ గ్రాడ్యుయేషన్ ఇచ్చామండి పాపం, అసైన్మెంట్స్ చేసినందుకు వాళ్ళకు పాపం కంప్లీట్ చేసి సర్టిఫికేట్ కోర్సులు అండి అదేం. కనుక అలాగా వచ్చండి ఇష్టం వచ్చినట్టు రాస్తారు. వెళ్ళలేక ఎగ్జామ్లోంచి బయటకు వదిలిపెట్టారు. సైలస్ చాలా స్ట్రిక్ట్ చేశాడంట. ఒక ఆమె అయితే చీటింగ్ కొడుతుంటే బైబిల్ కాలేజీలో చీటింగ్, హల్లెలూయా, ఫోన్ పెట్టుకొని రాస్తుందంట. తీసుకొని సైలస్ ఏం చేశాడు, కాపీడ్ అని రాశాడు. మన డీకన్ చాలా కండి, మళ్ళీ నాకు వెనక నుంచి ఇంత స్ట్రిక్ట్ ఉంటారా అంట. అరే బైబిల్ కాలేజ్ ఎగ్జామ్ రాసి ఇంత స్ట్రిక్ట్ ఉంటారా అని. సో మనుషులు అలాగున బలహీనులండి. కనుక మనము ఇక యుద్ధానికి వచ్చి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా మేము దాసులము కాకూడదు అయ్యొక్క ఇశ్రాయేలుకు, మనం పోరాడదాము, ఎట్లా యుద్ధానికి వచ్చాం, గెలిస్తే గెలుస్తాం, లేకపోతే పోతామని చెప్పి వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారండి. యుద్ధం చేయడం మొదలుపెట్టినప్పుడు బైబిల్ చెప్తాను చూడండి, ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేల్లో 30,000 మంది కాల్బలము కూలెను. ఏమైపోయిందండి, ఇశ్రాయేలీలు అనుకున్నట్టు జరిగిందా, కాలేదు.
ఓడిపోయారు. 30,000 మంది మందసము తీసుకెళ్ళాక 30,000. ఇప్పుడు దేవుడు ఎందుకు వారిని వదిలిపెట్టాడు? దేవుడు మందసాన్ని తీసుకెళ్తే ఆయన ఎందుకు వారికి తోడుగా ఉండలేదంటే, ఇక్కడ ఒక 6 సంగతులు నేను చెప్తాను చూడండి. బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో వాళ్ళ యొక్క ప్రణాళికలో మొట్టమొదటగా బైబిల్ అయితే చెప్తుంది, ఇశ్రాయేలీలు 4,000 మంది ఓడిపోయినప్పుడు, చచ్చిపోయినప్పుడు వాళ్ళు పిరికి వాళ్ళు కాదండి, మళ్ళీ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. రెండవది, వాళ్ళు ఎందుకు ఓడిపోయామని ఒక ప్రశ్న కూడా వేసుకున్నారు. మనం కూడా ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అయ్యామో ఒకసారి చూసుకుంటాం కదా. అలాగనే ఎప్పుడైనా రోడ్డు మీద కింద పడితే ఎందుకు పడామో చూసుకుంటాం, ఎందుకు ఇక్కడ జారామా, ఏమైంది. సో ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు చాలా మంచిగా ప్రశ్నించుకున్నారు, పరీక్షించుకున్నారు, ఎందుకు ఓడిపోయాము అని చెప్పి కదా. ఆ మాట ఉందా లేదా దేవుని యొక్క వాక్యంలో చూడండి. 2వ వచనంలో, ఆ యొక్క దేవుని 3వ వచనంలో, కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్లకు ఎందుకు ఓడించెను వాళ్ళు ప్రశ్న వేసుకున్నారండి. ఆ తర్వాత షిలోహులున్న యెహోవాని మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము, మంచి ప్రణాళిక వేశారు, మంచి ప్రణాళిక కూడా వేశారు. మనము మందసాన్ని తీసుకొని వెళ్దామని చెప్పి. 4వది అదే వచనంలో ఉంటుంది, ఉంచుకుందాం రండి, అది మన మధ్య ఉండే, అది మన శత్రువుల చేతిలో మనల్ని రక్షించును అనుకొనిరి. అంటే ఆ యొక్క ఫెయిత్ ఉంది, వాళ్ళకు విశ్వాసం కూడా ఉంది, ఈ యొక్క మందసాన్ని తీసుకొని వెళ్తే మనము రక్షింపబడతామని. తర్వాత 5వది 4వ వచనంలో ఉంటుంది చూడండి, ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆ యొక్క వీళ్ళు యాజకులు కాదు కనుక యాజకుడు 2 కుమారులు హోప్ని ఫినెహాసులను తీసుకొని వెళ్ళారు. ఇదేమిటి అంటే ఆ యొక్క యాజకత్వానికి రెస్పెక్ట్ ఇవ్వడం, ఆ యాజకత్వాన్ని వాళ్ళు ముట్టుకోవడం కనుక, అంటే మనం ముట్టుకోకూడదని యాజకత్వానికి కూడా వాళ్ళు విలువ ఇచ్చారు. 6వది బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఆ యొక్క 5వ వచనం ఎండింగ్లో ఆ యొక్క భూమి ప్రతిధ్వనించేంత కేకలు వేశారు. అన్నీ కరెక్ట్గా చేశారు. 6 థింగ్స్ చెప్పాను అక్కడ, లైన్గా ఉన్నాయనక. ఇవన్నీ చేసినాక ఓడిపోతే బైబిల్ ఇక్కడ ఒకటి మనకు చెప్తుంది, ఇశ్రాయేలీలు మందసము లేనప్పుడు, మందసము తీసుకెళ్ళినప్పుడు 4,000 మంది, ఇప్పుడు మందసం తీసుకెళ్తే 30,000 మంది చచ్చిపోయారు. ఏమిటి దీనికి కారణము? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇశ్రాయేలీలు దేవుడు మందసాన్ని ఇచ్చాడు తప్ప మందసాన్ని విగ్రహంగా చేసుకోమని చెప్పలేదు. దేవుడు చెప్పాడు ఆ మందసాన్ని, దేవుడే చేయమని చెప్పాడు. అది వాళ్ళు చేసుకుంది కాదు. అది దేవుడు మోషేకి ఒక మందసాన్ని చెయ్యి, దాంట్లో 2 రాతి పలకల ఆజ్ఞరూపైన ఈ వాక్కును పెట్టు, దాంట్లో ఆ యొక్క మన్నా పాత్ర అదొకటి పెట్టు, ఆ తర్వాత చిగురించిన అహరోను, ఇవి పెట్టి దేవుడు చెప్పాడు కనుక, వాళ్ళకి ఆజ్ఞాపించాడు కనుక, అది మనుషులు సృష్టించిన ఐడల్ కాదు అది. కానీ దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు ఐడల్గా చేసేసుకున్నారు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వీళ్ళు విగ్రహంగా చేసుకున్నారు. దాన్ని తీసుకొని వెళ్తే వాళ్ళు గెలుస్తారు అని చెప్పి నమ్ముతున్నారు. చాలాసార్లు ఇప్పుడు కూడా నేను కూడా కొంతమంది బుక్స్ తీస్తే వాళ్ళ బుక్ పైన ఏంగానే క్రాస్ వేస్తారు. పాపం వేరే వాళ్ళు ఇంకేదో వేసుకుంటారు కనుక కదా, అవి వేస్తే పాస్ అవుతామను ఆ గుర్తులతోటి. అలాగనే బండ్లు ఎక్కగానే కూడా బొమ్మలన్నీ పెట్టుకొని చేస్తారు. అవి అన్నీ కాపాడతాయా అండి? అవన్నీ ఐడల్స్ కాపాడతాయా? నీ చేతితో చేసిన ఆ యొక్క బొమ్మలు నిన్ను ఎట్లా కాపాడతాయి? నీ చేతులతో చేసుకున్న బొమ్మలు నిన్ను ఎట్లా కాపాడతాయి? ఇది బుద్ధి, ఇది వివేచన, ఇది జ్ఞానం, ఇది తెలివి, ఇది కనీసం ఇంగిత జ్ఞానం లేని పశువుల్లాగా ప్రపంచంలో ఎవ్వడు బతికినా పర్వాలేదు, ఇశ్రాయేలు బతకూడదు. దేవుడట నా మందసాన్ని తీసుకొని వెళ్తే నేను, మీరు ఎందుకు ఓడిపోయారో ఆరో సరిగ్గా ఓడిపోయారు, ప్రశ్నించుకున్నారు. నేను చెప్పిన 6 వాటిలలో పాయింట్స్లో మనం ఎందుకు ఓడిపోయాము అనేది ప్రశ్నించుకొని, మనం ఎందుకు ఓడిపోయామంటే మందసము తీసుకెళ్ళనందుకు ఓడిపోయామా కదా? అది కాదండి కదా, తప్పది బాబు. మనం ఎందుకు ఓడిపోయామని స్వపరీక్ష చేసుకోవాల్సింది వాళ్ళు. దేవుడికి ఎందుకు మనం వ్యతిరేకం ఉన్నాం? మన బ్రతికి ఎట్లుంది, మన జీవితం ఎట్లుంది, మన మాటలు ఎట్లున్నాయి, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన భక్తి ఎట్లా ఉంది, మన నీతి ఎట్లా ఉంది, మన బతుకులు సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఇది కదా దేవుడు ప్రశ్నించుకోమంటున్నాడు. ఇది కాకుండా మందసం తీసుకెళ్తే మనం గెలుస్తామనుకోవడం, అదే ఆ పరీక్షించుకోవడం. దేవుడి బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంగ్లీష్లో ఒక మంచిగా, దే బిలీవ్డ్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ గాడ్, నాట్ ద గాడ్ ఆఫ్ ఆర్క్ అన్నాడు ఒక ఆయన. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ యొక్క మందసము దేవుడిని నమ్ముతున్నారు తప్ప ఆ యొక్క దేవుడైన ఆ యొక్క మందసాన్ని నమ్మట్లేదు. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా, దే బిలీవ్డ్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ ద గాడ్. అంటే ఈ యొక్క ఆర్క్ మందసానికి సంబంధించిన దేవుడు యందు
కాక ఆ మందసాన్ని నమ్మారు వాళ్ళు. ఇది చాలా బాధాకరం. కనుక దేవుడు మన బతుకుల్లో ఆయన యందు విశ్వాసం ఉంచాలి తప్ప ఆయన ఇదిగో ఈ యొక్క భూమి మీద ఉన్న ఆయన ఇచ్చిన ఏ వస్తువుని మనము నమ్మటానికి లేదు. కనుక దేవుడు ఆయన వాళ్ళని అప్పచెప్పటానికి కారణము అన్యులకున్న భయము మీకు లేదు. ఇశ్రాయేలీలకు ఆ యొక్క మరి మందసం గురించి స్పష్టంగా తెలుసు. దాంట్లో 2 రాతి పలకలు ఉంటాయి ఇలాగున, 10 కమాండ్మెంట్స్. దేవుడు తన చేతి వ్రాతతో రాసిచ్చినవి సీనాయి కొండ మీద రాసిచ్చాడు. నేనే దేవుడని తప్ప వేరే దేవుడు లేదు. ఎందుకంటే 10వ ఆజ్ఞగా నీ పొరుగువాందేది ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలంటే మిమ్మల్ని పరీక్షించుకోవాలంటే మందసాన్ని ఎత్తుకొని వెళ్ళడం కాదు, ఆ మందసములోని ఆజ్ఞల్లో పాటించాలి. కనుక దేవుడు అంటున్నాడు వాళ్ళను దేవుడు వదిలిపెట్టేస్తే 30 మరి అప్పుడు మందసం ఏమైపోయింది? ఆ మందసము పట్టబడింది. వాళ్ళు ఏం చేశారు? గెలిచి ఆ మందసాన్ని తీసుకొని పోయారు. ఇది ఎంత భయంకరం కదా! వీళ్ళు మందసాన్ని తీసుకొని వెళ్తే గెలుస్తామనుకుంటున్నారు, మందసమే పోయింది. మొదటికే మోసం వచ్చేసింది. ఇది చూడండి ఎంత. మందసం మనల్ని కాపాడుతుంది అనుకుంటే మందసాన్ని దేవుడు ఆ యొక్క ప్రజల్ని కాపాడలేదు. కనీసం వీళ్ళు మందసాన్ని మందసమే వెళ్ళిపోయింది. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఫిలిష్తీయులు. మరి దేవుడు ఎందుకు అప్పచెప్పుకున్నాడు తన యొక్క మందసాన్ని? దేవుడు అన్నాడు సిగ్గులేని తన జాతి కంటే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళడం బెస్ట్. మందసములో ఏమీ లేదు, అది ఉట్టి పెట్టే మాత్రమే. దేవుడు అంటున్నాడు ఆయన తన మహిమను కనపరచడానికి, ఇశ్రాయేలుని తన ప్రజల జాతికి సిగ్గు దేవటానికి దేవుడు అన్యుల చేతికి ఆ యొక్క మందసాన్ని, తన మందసాన్ని తానే అప్పచెప్పుకున్నాడు. ఎందుకనంటే దేవుడి యొక్క తీర్పు ఇశ్రాయేలు మీదకి రావాలి. ద జడ్జిమెంట్ షుడ్ కమ్ అప్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్స్. కనుక దేవుడు ఆ చేసినాక యుద్ధం ఓడిపోయిన తర్వాత భయంకరమైన నాశనం అయిపోయింది. అప్పుడు యుద్ధభూమిలోంచి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ నుంచి అఫేకు నుంచి షిలోహు, చాలా 20 మైల్స్ అప్పట్లోనే పరిగెత్తుకొని వచ్చి అతడు ఈ యొక్క షిలోహులో ఉండే ఏలి ఆ యొక్క సంబంధాలకు అతను వార్త చెప్తున్నాడు. ఆయన ఏమైంది అంటాడు. చూడండి ఆ వచనాలు చదువుతాను. దేవుని యొక్క వాక్యంలో 12వ వచనం. ఆనాడే బెన్యామీనుడు యుద్ధభూమిలోని పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తల మీద ధూళితో షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె అవిచు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఎదురు చూస్తున్నారు? ఏలి ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన ఒక పీఠం మీద కూర్చున్నాడు. చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. యుద్ధంలో జరిగే సమాచారం గురించి అతడు వింటా ఉన్నాడు. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తనం అంతేగా పట్టణస్తులు అందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగు ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో ఆ సంగతి తెలియదు. ఏలి 98 ఏండ్ల గలవాడుండను. అతని దృష్టికి మందగిలిన అతని కండ్లు కానరాకుండా. ఎవరు వచ్చారో అతనికి కనపడట్లేదు ఏలికి. కానీ జనులందరూ పెద్ద గోల చేసే వరకు ఏంటి 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 అని అడిగినప్పుడు ఆ మనుష్యుడు 16వ వచనం చెప్తున్నాడు, యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేనే. ఇటు చావలేదు, యుద్ధంలో తప్పించుకొని వచ్చాడు. నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చిన ఏలితో అనగతాడు, నాయనా అక్కడ ఏం జరిగింది అని అడిగితే అందుకంటాడు, ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ముందు నిలవలేకపోయిరి. ఎగ్జాక్ట్గా ఇది ఆపోజిట్ కదా. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందు కదా నిలవలేకపోయారు కాదు, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ముందు నిలవజాలకుండా ఉండాలి. ఆపోజిట్ అయిపోయింది. తర్వాత అన్నాడు, జనులలో అనేకులు హతులైపోయి ఓప్ని ఫినేసాను నీ 2 కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడిన అతను చెప్పగా దేవుని యొక్క వాక్యం దేవుని మందసము మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. సో బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుని యొక్క సన్నిధిలో ఏలి ఆనాడు యుద్ధభూమికి వెళ్ళలేదు. ఆ యొక్క షిలోహులోనే ఉన్నాడు. యుద్ధము ఆ యొక్క ముగిసిపోయింది. ఆ యొక్క మందసం పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను వార్త విన్నాడు. ఆ యొక్క షిలోహు యొక్క పురము ద్వారం ఎక్కడో కూర్చున్నారు అందరూ. ఆ యొక్క ఎంట్రన్స్ గేట్ దగ్గర పెద్ద ఆయన కనుక అక్కడ ఒక పీఠము మీద ఆయన కూర్చున్నాడు. ఆ వార్త వినంగానే వెనక్కి పడి మెడ విరిగి చచ్చిపోయాడు. సో బైబిల్లో స్పష్టంగా ఈ యొక్క మాటలు రాయబడి మనకి ఈరోజు మన యొక్క వాక్య భాగంలోకి మనం వస్తే దేవుడి యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ మందసము విషయమై పట్టబడ్డప్పుడు ఒక ఏలి మందసానికి సంబంధించిన ప్రధాన యాజకుడు చచ్చిపోయాడండి. అతడు ఎట్లా చచ్చిపోయాడు? ఇదిగో ఇలాగున పడి చచ్చిపోయాడని బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది. కనుక ఈ యొక్క లేఖనాలలో మనం ఒక్క భాగాన్ని నేర్చుకోవచ్చు. మనము కూడా చదవకుండా ఎగ్జామ్కి ఒక సిలువను పెట్టుకొని పోతే పాస్ అవుతామా? కదా.
ఇంకేదైనా మనకు ఒక సక్సెస్ కావాలంటే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోక భూ సంబంధమైన ఎలాంటి వస్తువునైనా ఎలాంటి దాన్ని ఆధారం చేసుకోవాలా, లేకుంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా? దేవుని మీద ఆధారపడాలి మనం, అంతే తప్ప మరి ఆలోచించండి. ఒకనాడు ఇదిగో ఈ యొక్క ఫిలిస్తీన్లో ఈ యొక్క దేశంలో ఆ తర్వాత కానీ గాతువాడైన గుల్యాతు వచ్చాడు. గుల్యాతు మీదకి ఎవరు వెళ్ళారండి? దావీదు వెళ్ళాడు. దావీదు ఏం తీసుకెళ్ళలేదు కదండి. అప్పటికి ఉంది, ఈ మందసం ఉంది వాళ్ళ దగ్గర, అవైలబుల్గా ఉంది. ఈ యొక్క దావీదుని అభిషేకించిన వాడు సమూయేలే. ఆ సమూయేలు కాలంలో ఆ యొక్క షిలోహులో మా మందసము ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క ఆలయం కట్టబడలేదు, అప్పుడు గుడారంలో ఉండేది. మరి తీసుకెళ్ళలేదే. గాతువాడైన ఆ యొక్క గుల్యాతు మీదికి విశ్వాసంతో వెళ్ళాడు, తను దేవుని యందు నమ్మకం ఉంచి వెళ్ళాడు. కనుక అలాగే ఉంటుంది తప్ప మనం ఇలాగున్న మందసాలను వీటిని తీసుకొని పోవడమో అవి ఎప్పుడు కూడా కాదు. కనుక చాలామంది ఇంకా క్రైస్తవులు ఈరోజు వస్తురూపకమైన ఈ భూలోక రూపమైన వాటి మీద చాలా ఆధారపడుతూ ఉంటారు. అస్సలు కూడా మనం చేయకూడదండి. దేవుడు అన్నాడు, ఆయన మందసాన్ని తన్ను తాను ఎందుకు అప్పచెప్పుకోనంటే ఇశ్రాయేల్ అనేవాళ్ళు ఆ మందసం కాదు, మందసంలో దేవుణ్ణి నమ్మాలి. ఇశ్రాయేలు మందసం విశ్వాసం కాదు, వారిని విడిపించిన దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. ఇశ్రాయేలు ఆ యొక్క మందసం అనే పెట్టెను వదిలిపెట్టి దేవుని యొక్క మనసు వైపు చూడాలి. ఆ మందసంలో ఉన్న ఆజ్ఞలు గైకొనకపోతే దేవుడి హృదయం ఎంత మండుతుందో అది చూడాలి. సో ఇది ముఖ్యం కదా. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీల యొక్క మరి ఆ మందసాన్ని పట్టుకుంటే అది వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. దానికి ఇంకా పెద్ద కథ ఉంది, మనం తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆ భాగం వచ్చినప్పుడు చెప్తాను. ఆ మందసం తీసుకొని పోయినాక వాళ్ళకి ఏమైంది. కానీ మందసము లేనప్పుడు 4,000 మంది మందసాన్ని తీసుకెళ్తే 30,000. నువ్వు కూడా దేవుడి యొక్క సంగతులను పిచ్చిగా చేస్తే ఇంకెక్కువ నష్టపోతావు. గుర్తుపెట్టుకో, దేవుడి యొక్క సంగతులను, ఆయన అవమానకరమైన సంగతులను తీసుకెళ్తే అంతకుముందు కంటే ఎక్కువ లాస్ అయిపోతావు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తన ప్రజలను ఎప్పుడు స్పేర్ చేయడు ఆయన. నా మందసం అంటే మీరు ఎట్లా బతికినా, ఎట్లా జీవించినా, ఎంత పాపములో ఉన్నా నా మందసం పెట్టుకుంటే గెలిచేస్తారా? కదండి. బైబిల్ పట్టుకుంటే మనం రక్షణలో, మన పరలోకానికి వెళ్ళిపోతామా? చర్చికి వస్తే మనం దేవుని బిడ్డలం అయిపోతామా? మన బతుకులో ప్రార్థన, విశ్వాసం, నీతి, పరిశుద్ధత, యథార్థత ఇవేవి ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇవేవి లేకుండా పెట్టుకొని నేను క్రిస్టియన్ అని పట్టుకుంటే అవుతుందా? నువ్వు క్రిస్టియన్ అని బాప్తిసం తీసుకుంటే నేను దేవుడు ఆయన బిడ్డ అనుకుంటాడా? నీ హృదయం మారలేదు, మనసు మారలేదు, బతుకు మారలేదు కదా. లోపల ఒకటి బయట ఒకటి బతుకుతావు, ఇంట్లో ఒకటి బయట ఒకటి బతుకుతావు. ఇలాంటి బ్రతుకులన్నిటి మీద ఒక కవరింగ్ వేస్తే క్రిస్టియానిటీ నీకేమన్నా ఎక్కువ నష్టపోతావు. దేవుడు వదిలిపెట్టాడు. మళ్ళీ యుద్ధం చేయాల్సింది పోతే 30,000 మంది ఏం చచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ ఇంకెందుకు అని చచ్చితయ్యా, ఎందుకని వచ్చి మేము ఎందుకు గెలవలేకపోతున్నాం? మా బ్రతుకులో ఏమైందేవా? నీకు ఎందుకు మేము విరుద్ధంగా ఉన్నాం కదా? నీ వద్దకు వచ్చి మేము బలి అర్పిస్తున్నామా? మా పాపం ఒప్పుకుంటున్నామా? మేము నీతిగా బతుకుతున్నామా? వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా ఇలాంటి బతుకుతున్నామే, అందుగురించే కదా అని చెప్పి ఒక పశ్చాత్తాపంలోకి వచ్చుంటే ఈ మందసం ఏమీ తీసుకెళ్ళనక్కర్లేదు యుద్ధభూమికి. దేవుడు ఉరుమి ఆయన యుద్ధాలు చేశాడు ఎన్నోసార్లు ఆయన ప్రజల పక్షంగా. ఈరోజు క్రైస్తవులంతా ఇలాగున ఒక డమ్మి దొంగ భక్తితోటి కదండి ఆ కాలనీలో బతుకుతారు. ఆ కాలనీలో ఏనాడు కూడా క్రిస్టియన్ అనే ఒక ఇది ఉండదు. కానీ క్రిస్మస్ రాగానే ఇంటికి లైట్ వేసేసి ఒక స్టార్ పెడితే దొంగలారా అంటాడు దేవుడు. మీరు నా బిడ్డలా? డిసెంబర్లో ఒక్క స్టార్ పెడితే మీరు క్రిస్టియన్స్ అయిపోతారా? బతుకంతా కూడా మనం స్టార్గా బతకచ్చు కదండి. మన పిల్లలు ఇదిగో ఈ యొక్క మన క్వైర్ వాళ్ళు కానీ VBS చేసేవాళ్ళు వెళ్ళి 930 మంది పిల్లలకు మన ప్రకటించారు. నీ భాగం ఏముంది దాంట్లో? నువ్వేం చేసావు? ఒక్క చోటకన్నా వచ్చావా? 1000 పెట్టుకున్నాం, 930 చిల్డ్రన్ చేరుకున్నాం. పోయి ఆ యొక్క భద్రాచలం అడవుల్లోకి వెళ్ళి అక్కడ అవన్నీ అడవుల ప్రాంతమే పిల్లలు. సో స్టార్గా ఎప్పుడైనా ఉండొచ్చు నువ్వు. కానీ ఒక్కరోజు స్టార్ పెడితే అన్నాడు, ఇది ఒక్కరోజు పెడితే నేను 30,000 మందిని లేపుతా అన్నాడు దేవుడు. దేవుడు లేపేసేసాడు. దేవుడికి అసహ్యం కనుక ఈ లోకములో విగ్రహాలను పెట్టుకొని, ఈ లోకంలో బొమ్మలను పెట్టుకొని, ఈ లోకంలో వస్తువులను పెట్టుకొని, ఈ లోకంలో ఏదో ఇవి పెట్టుకొని వాళ్ళు దేవుళ్ళని బతికే వాళ్ళ లాంటి వాళ్ళు కాదు నా ప్రజలు. ఐఎమ్ ద లివింగ్ గాడ్. నేను జీవించుచున్న దేవుడను. నాకు అన్నీ కనిపిస్తాయి, నాకు అన్నీ వినిపిస్తాయి, నాకు మీ హృదయాలు కూడా తేట కనిపిస్తాయి. ఇశ్రాయేలారా, మీరు పాపములో బతుకుతూ కదా అయినా మటుకి మందసాన్ని ముట్టుకోవచ్చా? అసలు మందసాన్ని తీసుకెళ్ళచ్చా అట్లా? సో అదంతా మళ్ళీ వేరేది, అది టెక్నికల్గా వేరే. మందసాన్ని అసలు మనుషులు తీసుకెళ్ళరు. దాన్ని తీసుకొని అక్కడికి మళ్ళీ ఇంకా వాళ్ళు చూడండి ఎంత మంచి వాళ్ళు అంటే, మందసానికి ఎవరిని తీసుకెళ్లారు? హోప్ని ఫినాన్స్లు తీసుకెళ్లారు. అది ఎట్లా ఉందంటే కొట్లాడకు పెట్టేప్పుడు పోలీసు వాళ్ళని తీసుకుపోయినట్టుంది.
మీరు ఇదేంద్రా నాయన, కొట్లాడటానికే పోలీసు, రండి పోలీసు వాళ్ళు రండి అని, మీరు అక్కడ నిలబడి మేము కొట్టుకుంటామంటే అదెంత సిగ్గండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 2 క్వార్టర్ బాటిల్ తెప్పించుకుంటే, క్వార్టర్ అంటే తెలుసులేండి, అందరికీ తెలుసు, 2 సీసాలు తాగుతానని హాస్పిటల్కి తెప్పించుకుంటే అసలు ఎట్లాంటి తాగుబోతూ వాడి యొక్క ఆరోగ్యం పాడైనప్పుడు, వాడి ఎంత భయంకరం ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో అట్లా ఉంది వీళ్ళ బతుకులు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మో మందసం తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే మందసము ఆ యొక్క యాజకులే తీసుకురావాలి. బతుకులో ఆ యాజకులు ఎవరండి? వాళ్ళ యొక్క పాపము భయంకరం. 2 చంపేశాడు దేవుడు, పిలిచి చంపాడు. రండి అని తీసుకుపోయి చంపాడు దేవుడు. ఎందుకో తెలుసా? హోప్ని ఫినెహాసులు వాళ్ళు ఆనాడు టెంపుల్ దగ్గర అడల్టరీ వ్యభిచారం చేస్తున్నారు, దేవాలయం దగ్గర వ్యభిచారం చేస్తున్నారు. ఈరోజు నేను ఈ మైక్లో చెప్పలేను, ఎన్నో టెంపుల్స్ దగ్గర ఈరోజు ప్రాస్టిట్యూషన్ జరుగుతుంటుంది. మీరు చిన్నోళ్ళు ఇంకా తిరగలేదు అన్ని దేవాలయాలు. నేను ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఉండే అన్ని టెంపుల్స్ కూడా తిరిగానండి. తిరుపతి దగ్గర నుంచి అన్నీ కూడా, కంచి కామకోటికి కూడా వెళ్ళాను నేను. ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ, కట్ట మైసమ్మ, ఒక్క టెంపుల్ అని లేదండి. ఇంకేదైనా టెంపుల్ ఉంటే ఇప్పుడు పోయేస్తాం మళ్ళీ. ప్రతి టెంపుల్ దగ్గర ఏం జరుగుతుందో కదా మీకు తెలుసా? కనుక టెంపుల్స్ దగ్గర అలాంటిది దేవుడు అన్య జాతుల్లో ఒప్పుకుంటాడు. అన్య జాతుల్లో ఆయన చూసి చూడండి, కానీ దేవుడి ప్రజల దగ్గర కాదు. దేవుని ఆలయం అంటే ఇది వ్యాపార స్థలం కాదు. యేసుప్రభు ఒక్కటేసారి కొరడా తీసుకొని కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? దేవాలయంలో కొట్టాడు. ఎందుకు కొట్టాడు? క్రయ విక్రయాలు చేస్తూ. క్రయ విక్రయాలు ఎక్కువైనప్పుడు అక్కడ వ్యభిచార ఆత్మ కూడా వచ్చేస్తుంది. ఆ యొక్క టెంపుల్స్ దగ్గర కూడా వ్యభిచారం చేస్తారు. అక్కడ దొరుకుతారు ఆడవాళ్ళు, అక్కడ వ్యభిచారులు దొరుకుతారు, వేశ్యలు దొరుకుతారు. మన భాషలో చెప్పాలంటే ఇంకా కఠినమైన భాష. అలాగున సో దేవుడు అంటున్నాడు, హోప్ని ఫినెహాసులు వాళ్ళ బతుకు ఎంత చెడ్డ బతుకు, వాళ్ళని తీసుకొని పోతున్నారు. మళ్ళీ ఎట్లా? మందసానికి వీళ్ళే ఉండాలి. ఇదా కదండి, ఎంత పాపం అండి. అలాగున నేను చెప్పినట్లు కొట్లాటకు పోలీసు వాళ్ళని తీసుకొని పోతారు ఎవడైనా కదండి. పోలీసు వాళ్ళు అంటేనే కొట్లాట ఆపాలి కదా. అట్లా వీళ్ళు ఒక పాపులను తీసుకొని, ఒక వ్యభిచారులను తీసుకొని ఆ యొక్క యుద్ధభూమికి వెళ్ళారు. దేవుడు 2 చంపేశాడు. వాళ్ళ నాన్న ఆయన ఏలి వెనకబడి చచ్చాడు. వాళ్ళ ఇంట్లో కోడలు ఆ యొక్క హోప్ని ఆ యొక్క ఫినెహాస్ యొక్క భార్య, అప్పుడు ఆమె 9th month, ఆమె ఈ మాటలన్నీ కని చచ్చిపోయింది. ఈ కాబోదు అని పెట్టింది. ప్రభావము వెళ్ళిపోయాను. సో ఈరోజు భూమి మీద ఉన్న చర్చిలో ప్రభావం లేదు. ఆ దాంట్లో ఈ ఎన్టీసీ ఉండకూడదని నా తపన. చర్చిలో ప్రభావం లేదు. చర్చిలో ఏముంది? పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, ఆ తర్వాత ఈ లోకంలో డ్యాన్సులు ఉన్నాయి, ఆ యొక్క ప్రవచనాలు ఉన్నాయి, డబ్బు ఉంది, రంగులు ఉన్నాయి. నో పవర్ ఎట్ ఆల్. ఈ పవర్ లేకనే దేవుడు ఈరోజు భారతదేశంలో ఒక సంఘాన్ని సరిచేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. పవర్ పోయింది. ఈరోజు చర్చిలో పవర్ లేదు. ఏముందంటే కేవలము ఒక మత సంబంధమైన భయంకరమైన మోసం సంఘాల్లో ఉంది. ఒక పాస్టర్ కూడా దేవుని వాక్యం నిలబడి చెప్పలేకపోతున్నాడు. ఎవడు చర్చి మానేస్తాడు అని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆనాడు ఏలీ కాలంలో ఉన్న సంఘము ఎలాగుందో ఈరోజు అలాగున్న నాయకులు నడిపిస్తున్నారు. చచ్చిపోతారు దేవుడు వదిలిపెట్టాడు. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది, ఏలీ మరణాన్ని మనము తీసుకుందాం. మందసము వెళ్ళింది, పట్టబడింది. మందసం యొక్క యాజకులు హోప్ని ఫినెహాసులు యుద్ధభూమిలో చచ్చిపోయారు. ఆ తర్వాత ఇంటి దగ్గర షిలోహులో యాజకుడు చచ్చిపోయాడు, ఏలి చచ్చిపోయాడు, ప్రధాన యాజకుడు. ఇది మొదటిది. రెండోది చూద్దాం చూడండి ఒకసారి. ఇంకా కొంచెం ముందుకు రండి. 2వ సమూయేలు తీయండి, 6వ అధ్యాయము. 2 సమూయేలు 6th chapter 2వ సమూయేలు 6వ అధ్యాయంలో బైబిల్ తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని. జస్ట్ కొంచెం ముందుకు రండి, పేజ్ నెంబర్ 266 or 256. 2 Samuel 6th chapter, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించిన సైన్యాలకు యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటను తీసుకొని వచ్చుటకై తన ఎదురున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యాను. వారి దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోని అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, ఇప్పుడు మందసం ఎక్కడుంది? షిలోహులో లేదు, గిబియాలో ఉంది. గుర్తుపెట్టుకోండి కొన్ని ప్లేసెస్ కదా మనకు. నల్గొండ, మిర్యాలగూడ, ఇబ్రాహీపట్నము, చౌటుప్పలు కదా, బాబునగర్, అన్ని మనకి ఎన్నో ఊరు పేర్లు తెలుసు కానీ డిస్ట్రిక్ట్ పేరు కానీ బైబిల్లో పేర్లు గుర్తుపెట్టుకోవాలండి కదా. మనమేమో లాస్ట్ 16th రోజు కార్మెల్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ హోలీ ల్యాండ్ అని ఎంత బాగా చూపించారండి. ఎవరు రాలేదో వాళ్ళు మిస్ అయిపోయారండి. మీరైతే చెప్తున్నాను, మీరు ఆ యొక్క డబ్బుల గురించి ఆలోచించలే కాదు, కానీ ఆ యొక్క నా లైఫ్లో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంజాయ్ చేసిన డే ఆ రోజు.
మొత్తం ఇస్రాయేల్ది ఇక్కడ నుంచి ఇదిగోండి ఇంకొక 100 ఫీట్లలో ఇస్రాయేల్ భూభాగాన్ని అంతటిని కూడా ఏరియల్ వ్యూలోంచి హెలికాప్టర్లోంచి చూస్తే ఎట్లుంటుందో అట్లా చూపించారండి. ఒక క్రియేట్ చేశారు, మోడల్ క్రియేట్ చేశారు. ఇటు కింద మృత సముద్రము, ఆ తర్వాత యొర్దాన్ నది, ఆ తర్వాత ఇంకా పైకి గలిలియా, యేసు ప్రభు ఉండే ఆ యొక్క నజరేతు, కపెర్నహూము, ఆ తర్వాత ఇంకా చాలా ప్రాంతాలు, బెత్సైదా, తూరు, సీదోను, అన్ని ప్రాంతాలు. నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. నేను ఎంత సంతోషపడ్డానండి ఇప్పుడు నాకు బైబిల్ చూసి తెలుస్తుంది, అరే మన గిబియా అక్కడ ఉండేసరికి చూడలేదని. షిలోహులోంచి ఇప్పుడు గిబియాలోకి వెళ్ళిపోయింది మందసము, అక్కడ ఉన్నది కనుక. గిబియాలో మరి ఎవరి దగ్గర ఉంది? యాజకులు వాళ్ళు, అహరోన్ వంశస్థుల్లో ఇతను ఎవరు? అబీనాదాబు ఇంట్లో ఉంది. ఇంట్లో ఎందుకు ఉందంటే అప్పుడు ఇంకా దేవాలయం కట్టలేదు కనుక అక్కడ ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మందస్సం ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దేని యొక్క వాక్యం చెప్తుంది. ఆ యొక్క తీసుకొని రాగా అబీనాదాబు కుమారులు 2 ఉన్నారు. ఒకతను ఉజ్జా, ఒకతను అహోయ్యా అని ఆ యొక్క కొత్త బండి నడుపుతున్నారు. ఇక్కడ ఈ భాగాన్ని నేను ఇట్లాగ చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్క మాట తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇశ్రాయేలుకు ఆ యొక్క ఏలి చచ్చిపోయినాక సమూయేలు అయ్యాడు. సమూయేలు తర్వాత దేవుడు కొద్ది కాలానికి వారికి రాజునిచ్చాడు. ఫస్ట్ రాజు పేరు ఆ యొక్క సౌలు. కానీ భారతదేశానికి ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఓకేనన్నా, కానీ వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు మీరు ఫస్ట్. సో అలాగనే మరి తెలంగాణకు ఫస్ట్ సీఎం ఎవరు? కేసీఆర్. సో ఇవి ఇలా గుర్తున్నట్టే, జస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి. ఇస్రాయేల్ అనే దేశానికి ఫస్ట్ కింగ్ సౌల్ అనే రాజు, కిషు కుమారుడు బెన్యామీను. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు సమూయేలు ద్వారానే అతను అభిషేకించాడు. అంటే ఇట్లా గవర్నర్ ఎట్లా ప్రమాణం చేపిస్తాడో ఈరోజు, అక్కడ ప్రెసిడెంట్ ఎట్లా ప్రమాణం చేపిస్తాడో ప్రైమ్ మినిస్టర్కి, ఇక్కడ స్టేట్లో గవర్నర్ ప్రమాణం చేపిస్తాడు సీఎంకి కదా. అలాగనే సమూయేలు అనే ప్రవక్త దేవుని ప్రజల్లో రాజును అభిషేకించాడు సౌల్ని. అతను కొద్ది కాలం ఉన్నాడు, మంచి జీవితం జీవించలేదు సౌలు. దేవుడు సౌల్ని తీసివేసిన తర్వాత దేవుడు ఒక గొర్రెల కాపరి అయిన దావీదుని అభిషేకించి అతన్ని కింగ్గా చేశాడు. సో దావీదు రాజు అయిన తర్వాత ఈ సంఘటన కదండి. మనం చాలా చాప్టర్లు దాటి వచ్చాం కదా. ఆ యొక్క 4వ అధ్యాయం నుంచి 2 శామ్యూయల్ 6 చాలా జరిగిపోయినాయి. సో ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే యెరూషలేములో చక్కగా ఆయన మరి చక్కగా రాజు అంటే ఎట్లా ఉంటాయండి, ప్యాలెస్లు ఉంటాయి కనుక ఆయన రోజు ప్యాలెస్లో ఉండి ఆయనకు ఒకటి బాధ కలుగుతుంది. నేనైతే ప్యాలెస్లో ఉన్నాను కదా, కానీ దేవుడి యొక్క మందిరం దేంట్లో ఉంది? గుడారాల్లో ఉంది. అతడు ఇక లేచి ఏం చేశాడంటే, నేను నా ఇంట్లో ఇక పరుపు మీద పండుకోనని లేచి కింద పండుకోవడం మొదలుపెట్టాడు. నేనేమో ఈ పట్ట పరుపుల మీద కదండి, ఈ యొక్క మరి చక్కటి గంధపు చెక్కతో కట్టిన ఇళ్లల్లో ఉంటే దేవుడి యొక్క నివాసము ఒక గుడారంలో ఉంది అని చెప్పి ఏం చేశాడు? కుదరదు, ఫస్ట్ నేను దేవునికి మందిరం కట్టడానికి ముందు ఈ దేవుని యొక్క మందసాన్ని, దేవుడి యొక్క ప్రజెన్స్ని నేను గిబియా నుంచి యెరూషలేముకు తెచ్చుకుంటాను అని లేచి అతను ఏం చేశాడంటే అక్కడి నుంచి 30,000 మంది శూరులను తీసుకొని గిబియాకు వస్తే, గిబియాలో అబీనాదాబు అని అప్పుడు ప్రీస్ట్ ఉన్నాడు ఆ కాలానికి. ఆయన యొక్క 2 కుమారులు ఉజ్జియా తర్వాత అహ్యా అని 2 ఉన్నారు. వాళ్ళని మీరు తీసుకొని నడవాలి. నాకు రాజు కనుక వినాలి ఆ మాట కనుక అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుంటూ తీసుకొస్తున్నప్పుడు జరిగిన సంఘటన అండి. మందసాన్ని తీసుకొని బయలుదేరారు. అక్కడ నాకోను అనే ఒక కళ్యం అంటే ఏం లేదు, వాళ్ళు ధాన్యాన్ని బయట వేసుకుంటారు అండి. ఇప్పుడు మనకు ధాన్యం పెద్ద పొలాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పొలంలో మంచి గ్రౌండ్ భూమి ఉంటే దానిలో ఆ యొక్క ధాన్యం అంతా కూడా ఆరబెట్టుకుంటారు. కానీ నేను ఇప్పటికీ ఎన్నో ఊర్ల నుంచి 30 ఏళ్ల నుంచి తెలంగాణ, ఆంధ్ర ఊర్లలోకి వెళ్తే ఒక్కోసారి మా బండి వెళ్తూ ఉంటే రోడ్డు మీద వేస్తారు అవన్నీ. అరే మరి రోడ్డు మీద ఏం కాదు, బండ్లు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి, మరి ఏంటో నాకైతే పూర్తి తెలియదు. కానీ ఆ యొక్క ధాన్యాన్ని రోడ్డు మీద ఆరబెడతారండి. ఆరబెడుతున్నప్పుడు మనం బండి ఇట్లా పక్కన నుంచి తీసుకెళ్లాల్సిన పనేం లేదు, దాని మీద నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగున ఈ యొక్క నాకోను కళ్ళెం అంటే వాళ్ళు ధాన్యాన్ని ఆరబెట్టుకునే స్థలం, అక్కడ ఆయన ఉంది. అక్కడ నుంచి వెళ్తుంది ఇది గిబియాలో నుంచి రూటు జెరూసలేముకి. దీని గురించి నాకోను కళ్ళెం అనే ఆ దగ్గర నుంచి వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళే వరకు బహుశా ధాన్యములో మరి ఎండబెడుతుంటే బాగా పొట్టు పైకి లేసిందా, ఒకసారి గాలికి పొట్టు లేస్తుంది. కానీ ఆ పొట్టు లేస్తే ఈ ఎద్దులు ఈ బండి మీద మందసం ముందు పోతున్నాయి మెల్లగా. ఆ పొట్టు ఒకవేళ ఆ యొక్క ఎద్దులకు గాలికి ఏమన్నా వచ్చి అటు కాలి జారిందా, బైబిల్లో ఏమీ లేదు. ఇదంతా ఊహాజనితం కాదు, కానీ ఒక హైపోథెటికల్గా ఆలోచిస్తే అలాగుంటుంది. ఖచ్చితంగా దాని ఎద్దు కాలు జారిపోయిందండి. జారిపోయిన తర్వాత ఈ యొక్క అక్కడ హోప్ని ఫినియాస్ లాగా ఇక్కడ ఉజ్జా తర్వాత అహోయ్యా ఉన్నారు 2. అసలు ఉజ్జా అంటే మీనింగ్ వాళ్ళ భాషలో స్ట్రెంగ్త్, అహయ్యా అంటే ఫ్రెండ్లీ అని వాళ్ళ భాషలో.
సో ఒక స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్లీగా దేవుడి మందసాన్ని తీసుకొని పోతున్నారు. సో ఈరోజు మనకు భారతదేశంలో, మన ఇండియాలో మనకు ఈ యొక్క విగ్రహాలను ఊరేగించేది మనకి ఏమైనా కొత్త అండి? చాలా బాగా తెలుసు కదా. మన కళ్ళ ముందు ఎన్ని విగ్రహాలను తీసుకొని పోతుంటారండి కదా. ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ దాకా తీసుకెళ్తారు ఆ రోజు లారీల మీద. సో మనకేం కొత్త కాదు. ఏదైనా కొన్ని దేశాల్లో విగ్రహాలు లేని దేశాల్లో వాళ్ళకు డౌట్గా మనకు అట్లా తీసుకెళ్తున్నారు ఈ మందసాన్ని ఒక బండి మీద పెట్టి. కానీ ఎప్పుడైతే దాని కాలు జారిందో ఉజ్జా ఏం చేశాడంటే తను మన చేయి పట్టుకోవటానికి పోయాడు. పట్టుకోగానే దేవుడి ఉగ్రత దిగి వచ్చి అక్కడే పడి చచ్చిపోయాడు. ఎంత బాధాకరమండి కదా. వీళ్ళు ఒక మంచి పని మీద, దావీదు ఒక మంచి పని మీద తీసుకున్నాడు. దేవా, నువ్వు నా దగ్గర ఉండాలి, నీ మందిరం నా దగ్గర ఉండాలని ఒక మహారాజుగా ఉండి కూడా యెరూషలేములో మంచి ప్యాలెస్లలో బతికి అతను దేవుడి పట్ల అంత భక్తి కనుక తీసుకొస్తున్నాడు. మంచిది. రెండోది, గిబియాలో ఉన్న ఆ యొక్క అభినాదాబు కూడా ఇక్కడ ఏమొద్దు, దీనికంటే బెటర్ ప్లేస్ మంచిది కదా, ఇక్కడికంటే గిబియాలో అంత సేఫ్టీ లేదు, దాంట్లో చాలా గోల్డ్ ఉంటుంది, దాంట్లో గొప్ప గోల్డ్ ఉంటుంది, ఏది చూసినా గోల్డే అక్కడ దాంట్లో ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో. మన వచ్చారు అందరూ కూడా, మేము అందరం వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఒక్కసారి కళ్ళు ఇదైపోయినాయండి. ఉపేందర్ వాళ్ళ మిస్సెస్ గిరిజ అంటుంది, అన్నా ఎంత బాగుంది అని, ఇన్నేళ్ల నుంచి మేము హైదరాబాద్లో మాకు మంచిగా ఈరోజు చూపించావని ఎంత థ్యాంక్స్ చెప్తుంది. అసలు వెళ్ళేది వరకు ఆ మందసాన్ని ఆ యొక్క చూస్తే కళ్ళు ఇదైపోతాయి, అంతా గోల్డ్ కనుక. అలాంటి ఒక గోల్డ్ ఉన్న ఆ యొక్క షిలోహులోని దేవుని మందిరము, దాని ఉపకరణాలన్నింటినీ కూడా గిబియాలో కంటే కూడా యెరూషలేముకి వెళ్తే చాలా సేఫ్టీ కదా అక్కడ. సో అతనేమి తప్పు చేయట్లేదు, ఓకే తీసుకెళ్ళమని. మరి ఆ ఇద్దరు కుమారులు కూడా, ఉజ్జా కానీ ఆ యొక్క అహ్యా కానీ, వాళ్ళు కూడా యాజకులు కుమారులు చక్కగా వచ్చారు, ఇది మంచి పని అని లేచి వచ్చారు. కానీ నాకోను కళ్ళం దగ్గరకు వచ్చే వరకు ఎద్దు కాలు జారడం ఏంటి, ఆ కాలు జారుతుంటే బండి ఇట్లా పక్కకు పడిపోతుంటే అతను చెయ్యితో దాన్ని ఆపడం ఏంటి, అక్కడక్కడే పడి సావడం ఏంటి, చచ్చిన తర్వాత ఎక్కడక్కడ అందరూ కూడా దావీదు కానీ వాళ్ళంతా మొత్తం కలత చెంది, ఇదేమిటి మనం మంచి పని చేయడానికి పోతే ఇట్లయింది, ఇది దేవుడి యొక్క ఇష్టమా కాదా అని చెప్పి ఏం చేయాలి అని చెప్పి నాకోను కళ్ళెం దిగ రోడ్డు మీద దాన్ని వదిలిపెట్టలేదండి. రోడ్డు మీద వదిలిపెట్టి రాలేదు. కానీ వెంటనే అక్కడ బైబిల్ చెప్తుంది, ఓబేదేదెం అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటిలో పెట్టమని చెప్పారు. ఓబేదేదేమో నీ ఇంటిలో ఈ మందసాన్ని పెట్టుకో, ఇదంతా కూడా పెట్టుకో, మేము మళ్ళీ తర్వాత తీసుకొని వెళ్తామని చెప్పి ఆ మందసాన్ని అక్కడ ఆ ఇంట్లో పెట్టేసి దావీదు వెళ్ళిపోయాడు, తను యెరూషలేముకి వెళ్ళిపోయాడు. మరి చచ్చిపోయిన ఉజ్జాను శవాన్ని తీసుకెళ్ళి గిబియాలో పాతి పెట్టుకొని ఉంటారు. బైబిల్లో అయితే లేదు, అది హిస్టరీలో ఉండుంటుంది. గిబియాలో ఎందుకు చచ్చాడు కదా, మరి దేన్ని ముట్టుకొని చచ్చాడు, మందసాన్ని ముట్టుకొని చచ్చాడు. మరి దేవుడు ఎందుకు చంపాడు, ఆజ్ఞ ఉంది, నా మందసాన్ని ముట్టుకుంటే నేను ఊరుకోనని చెప్పాడు, మీరు చచ్చిపోతారని చెప్పాడు. దేవుని ఆజ్ఞకే వ్యతిరేకంగా వెళ్ళాడు కనుక అలాగున మందసము ఆగిపోయింది. దావీదు అటు, వీళ్ళు వీటి వెనక్కి వెళ్ళిపోయారు. సో బైబిల్లో ఇక్కడ రాయబడింది, ఈ యొక్క మందసం విషయమై దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు దేవుడు ఆయన ఇచ్చేశాడంటే ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇందాక చెప్పినట్లు మందసాన్ని తీసుకొని వెళ్తే గెలుస్తామనుకున్నారు. 30,000 మంది చచ్చిపోయారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు. ఆ రోజుతోటి మందసమే దేశంలోంచి వెళ్ళిపోయింది. ఇక్కడ మంచి పని, మందసాన్ని తీసుకొని వాళ్ళు ఇశ్రాయేలు యెరూషలేముకి వస్తున్నారు కదా, చాలా మంచిది కదా అది. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు చెప్తున్నాడు ఆయన ఆజ్ఞలు మీ కొరకు ఆయన మార్చుకోడు, ఆయన ఆజ్ఞలు ఆయన నా కొరకు మార్చుకోడు ఆయన, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈరోజు ఈ భూమి మీద అధికారులు, నాయకులు, దొంగలు అందరూ కూడా వాడికి అనుకూలమైనప్పుడు రూల్ మార్చేసుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా రూల్ మార్చుకొని ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు అమెరికా టారిఫ్స్ 50 పెట్టగానే ఇక్కడ GST తగ్గిస్తారు కదా, ఆ తర్వాత పెట్రోల్ ధరలు కానీ ఏవైనా సరే ఎలక్షన్స్ వస్తుంటే తగ్గిస్తారు. అంటే ఈ లోకంలో నాయకులు, అధికారులు గేమ్లు ఆడతారు, వాళ్ళు మోసగాళ్ళు కనుక, వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థపూరితులు కనుక. దేవుడికి ఆ పని లేదు, భూమి విశ్వం అంతా ఆయనదే. ఆయన ఒకసారి ఆజ్ఞ ఇచ్చాడంటే ఇంకా అది వెనక్కి లేదు. ఆయన చెప్పాడు, నేను మందసాన్ని ఇచ్చాను, మందసాన్ని మీరు మోయాలి అని చెప్పాడు. దానికి ఆయన ఏం పెట్టాడు, కర్రలు పెట్టి, ఈ కర్రలు పెడితేనే అర్థమవుతుంది, దీన్ని బండి మీద పెట్టద్దు, దీన్ని మీరు మోయాలి కనుక నేను ఇశ్రాయేల్ సర్వ యొక్క జాతి యొక్క భారాన్ని నేను మోస్తాను, నేనుండే మందసాన్ని మీరు యాజకులు మోయాలి. ఓన్లీ పెట్టుకో, అది మోసేటప్పుడు కూడా దీన్ని మొత్తము కప్పేయాలి, బట్టతో కప్పేసేది, ఎవ్వరు చూడకూడదు దాన్ని. గోల్డ్ చెస్ట్ ఇది కనుక దీంట్లో. సో ఈ మందసాన్ని దేని మీద మోయాలి, దీని మీద. కనుక ఆనాడు కూడా దేవుడు చెప్తున్నాడు, ఈరోజు కూడా యేసు సిలువను మనం మోయాలి. యేసు మనం పాటలు పాడాలి, యూట్యూబ్లో పెట్టడం కాదు,
దిక్కుమాలిన పాటలు. నేను అస్సలు ఎంకరేజ్ చేయను, మీరు పాటలు నేర్చుకోండి, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించడము దేవుడు ఆయన కోరుకొని నీకు నోటినిచ్చాడు. ఒక టేపు, ఒక రికార్డరు, లేకపోతే ఒక బ్లూటూత్తో పెట్టే స్పీకర్, అదే ఆ పాడాల్సింది పాట. నువ్వు పాడాలి ఆ పాట, దేవుడికి చాలు. ఈరోజు అంతా కృత్రిమంగా తయారైపోయింది. దేవుడు ఆయన మనల్ని కదండి ప్రేమించే దేవుడు కనుక ఆయన. కానీ ఒక తల్లి ఉందంటే బిడ్డ నాకు ముద్దు పెట్టాలనుకుంటాం, కానీ స్పీడ్గా బిడ్డ వస్తే కదా తన ఫోటోకి ముద్దు పెట్టంటదా? కాదండి. తల్లి తన బిడ్డ ముద్దు పెట్టాలని, తన బిడ్డ ముద్దు వస్తే ముద్దు పెట్టుకోడు. సో దేవుడు కూడా అలాంటి వాడు. ఆయన నిన్ను ఆయన ఆ రక్త మాంసంలో సృజించాడు. ఆయన ఆత్మదేవుడైతే నువ్వు ఆయనను ఆత్మలో ఆయన సృజించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన హత్తుకోవాలి. ఆయన అలాగుని దేవుడు పెట్టాడు. కానీ ఆయనను అంటే దేవుడు మెకానికల్గా ఏది కూడా ఇష్టపడాడు. ఆయన ఈ ఆయుధ్యాలు ఇవన్నీ కూడా మనం ఎంత వాయించినా నీ హృదయంలో మాత్రం దేవుని ఆరాధించే భావం లేకపోతే వేస్ట్. చాలాసార్లు పెద్ద ఆరాధన చేసిన శృతి ఏమీ లేదు, ఉంటుంది, మనసులో నెమ్మది లేకుండా పోతుంది. సో వీటి మీద ఆధారపడకూడదు మనం. దేవుడు ఎప్పుడూ ఆయన ప్రేమగల దేవుడు కనుక మనం ఈరోజు ఆర్టిఫిషియల్ దానిలోకి వెళ్ళిపోతూ బ్రతుకులు నాశనం అవుతుంటే దేవుడు ఆర్టిఫిషియల్ కాదు, ఆయన న్యాచురల్. ఆయన నేచరు న్యాచురల్ కనుక మనం నేచర్ని ఏం పెరుగుతాం, కానీ న్యాచురల్గా మనకి ఇచ్చిన వాటిని ఇది చేయాలి. కనుక ఆలోచించండి, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఇశ్రాయేలుకు, నా మందసాన్ని మీరు ఇశ్రాయేలీలు లేవీయులు వచ్చి ఏం చేయాలి, ఆ లేవీయుల్లో మెరారీలు కహాతీయులు అని ఉంటారు, వాళ్ళు తెచ్చి ఫస్ట్ బట్ట కప్పేస్తారు. కప్పేసినాక దాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎవ్వరు చూడరు. దీన్ని చూసేవాళ్ళు ఒక్కడే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళి చూస్తాడు లోపలికి. ఆనాడు గర్భగుడిలో ఉండేది, అడ్డు తెర ఉండేది కనుక ఎవ్వరు వెళ్ళటానికి లేదు అవతలికి. ఇవన్నీ నేను మన ప్రత్యక్ష గుడారంలో వెళ్తే చెప్పాను, మన యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూసుకోండి, నేర్చుకోండి మంచిగా. చిన్న పిల్లలకు చెప్పినట్టుగా అంత క్లియర్గా చెప్తాను. దేవుడు అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలంలో, చీకటి కాలంలో దేవుడు ఎవ్వరికీ బయలుపరచుకోలేదు, ఎవరు ఆయన దగ్గరికి రాలేరు, ఎవరు ఆయన చూడలేరు. పాపము అడ్డుగా ఉంది, కోడెల మేకల రక్తము మానవుడి పాపాన్ని తీసివేసి ఆయన దేవుని చూసే ముఖం ఇవ్వట్లేదు మనకి. కానీ ఎప్పుడైతే క్రీస్తు దిగి వచ్చాడో ఆయన రక్తముతో మనం ఏమైపోయామో దేవుని సన్నిధిలోకి కృప ధైర్యంగా చేరగలుగుతున్నాము. అలాంటి మందసాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని చూడకూడదంటే దాన్ని బండెక్కిస్తారా, దాన్ని బండెక్కిచ్చి తీసుకొని పోతుంటారా. ఆ ఎద్దు కాలు జారిగింది, అది కాలు జారితే అది కింద పడితే ఆ యొక్క నాకోను కళ్ళెం కంటే ఉజ్జా పవిత్రుడా, అది కింద పడ్డదనుకో, మనం ఏదైనా కింద పడుతుంటే దాన్ని మనం ఎందుకు పట్టుకుంటాము, కింద పడితే పనికిరాదు. మన రోడ్డు మీదకి వెళ్ళాం, అరటిపండు తిరుగుతూ ఉంది, కింద పడుతుంటే పట్టుకుంటామండి. అరటిపండు కింద పడితే తీసుకొని పెట్టుకుంటామా? అంటే ఇప్పుడు మన చేతి కంటే కింద మంచిదంటే ఏం చేస్తాం, వదిలేస్తాం. కింద ఒక ప్లేట్ ఉందనుకోండి, పడితే పడి మళ్ళీ ప్లేట్లోంచి ఎత్తుకొని తినచ్చుగా, కానీ మట్టిలో పడితే తినంగా. అట్లా ఇక్కడ ఒక భావం దేవుడు అంటున్నాడు, మందసం పడిపోవాల్సిందే. మందసం పడే ఆ నాకోను కళ్ళెము కంటే ఉజ్జా పవిత్రుడా, దేవుడు సృష్టించిన భూమి కంటే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడా. ఎవడు పెట్టమన్నాడు చెయ్యి, నిన్ను చేయి పెట్టుకో, ఫట్టమని చచ్చిపోయాడండి దెబ్బకు. సో దేవుడు అంటున్నాడు, యాజకులారా మీరు దేవుని యొక్క మాటలో నేను చెప్పినట్లు వినాలి. కనుక ఇవి పాటించినప్పుడు ఆజ్ఞించిన వాడు ఎప్పుడు కూడా. నేను అందు గురించి ఇవన్నీ ఎత్తి చెప్తుంటాను యూత్కి కూడా. విశ్వాసికి అవిశ్వాసతో పొత్తులేదు. నీ కొరకు ఒక అన్యోన్యం నువ్వు పెళ్లి చేసుకుంటే దేవుడు తన వాక్యాన్ని మార్చుకోలేడు. 2 కొరింథీయుల 6వ అధ్యాయాన్ని దేవుడు మార్చండి నీ కొరకు. ఆ పేజీ జింపేయడు. ఇది 3658 భాషల్లో ఉంది. ఇప్పుడు నీ కొరకు మారిస్తే మళ్ళీ అది అంతా మారుతుందా? కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డని పెళ్లి చేసుకో, ఆగు, నీకు దేవుడు ఇస్తాడు. కానీ ఎవరినో ప్రేమించి ఎవరినో ప్రేమిస్తే నీ బతుకు నాశనం అంతే. ఉజ్జా ఎట్లా చచ్చిపోయాడో వాళ్ళ బతుకులు అంతే అయిపోతాయి. చాలా ఛాన్స్. మళ్ళీ అంటారు, నేను రక్షణ పొందాను, రక్షణ లేని నేను ఆమెను రక్షణలోకి నడిపిస్తానంటే దేవుడు అన్న అది సువార్త కాదు, అది సువార్త కాదు, అది నీ సొంత జ్ఞానం. అది కనుక దేవుడు ఒకవేళ సర్వజీవంలోకి వెళ్ళి సర్వ యవనస్తులను ప్రేమించండి అని చెప్పేవాడు ఆనాడే. గో కదా, అమ్మాయిని చూసి అబ్బాయిని ప్రేమించండి, అలా అది సువార్త పద్ధతి కాదండి. మరి నువ్వు ఎట్లా మారుస్తున్నావు? దేవుడు అన్నాడు, అస్సలు దేవుడు ఒప్పుకోడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీ ఇష్టానుసారంగా, నీ జ్ఞానానుసారంగా, నీకు ఇష్టంతో నువ్వు దేవుని వాక్యాన్ని మార్చలేవు. ఉజ్జాను చంపి పారేసేస్తాడు దేవుడు. ఆయన యాజకుడు, తన యాజకుడు స్పాట్లో చచ్చిపోయాడండి. కనుక వాళ్ళందరికీ తెలియాలి ఉజ్జా ఎందుకు చనిపోయాడనే. ఉజ్జా అతను అంటే బికాజ్ అతడు దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. కనుక మరి దావీదు ఏం చేస్తాడు? దావీదు బుక్క మొహం పెట్టాడు, ఇదేంద్రా బాయ్ మంచిగా పోతుండే ఇట్లా అయిందని చెప్పి. ఎందుకంటే ఆయనకు తెలియదు కనుక. తర్వాత దావీదు చాలా ఇంటెలిజెంట్ అండి. తర్వాత వెళ్ళిపోయి ఎంక్వైరీ చేశాడు, అసలు
ఎందుకు ఈ యొక్క మందసము పట్టుకుంటే చచ్చిపోయారని తర్వాత తెలుసుకొని ఆయన సెకండ్ టైం మంచిగా తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఇక పెట్టలేదు, దాని మీద ఎద్దుల మీద బండ్ల మీద పెట్టలేదు. కనుక బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది. ఇక్కడ బైబిల్లో 2 చోట్ల కనిపిస్తుంది. అదేమిటంటే మందసము తీసుకెళ్ళినప్పుడు మందసాన్ని యుద్ధ భూమిలో ఫిలిస్తీయులు ఆ మందసాన్ని ఏం డ్యామేజ్ చేయలేదండి. మందసాన్ని వేసి కొట్టి చేసి దాన్ని ఇరగొట్టలేదు. వాళ్ళు మందసాన్ని మంచిగా తీసుకొని పోయారు, వాళ్ళ ఊర్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మరి మందసము పట్టబడింది. మందసముతో వెళ్ళిన హోప్ని ఫినిహాసులు చచ్చిపోయారు. ఇక్కడ ఏలి చచ్చిపోయాడు. మొదటిది మందసం తీసుకెళ్తే ఈ 2 భాగాల్లో, రెండో దాంట్లో కూడా సమూయేలు ఆ యొక్క దావీదు కాలంలో కూడా ఆ యొక్క ప్రాంతంలో నాకోను కళ్ళెం దగ్గర మందసము పట్టుకోవటానికి ఇవి 2 ఒకటి చూపిస్తున్నాయి. ఏం చూపిస్తున్నాయి అంటే ఈ 2 చోట్ల ప్రమాదం జరిగింది. వెనక్కి పడిపోవడం అంటే ఏమిటండి? ప్రమాదం కనుక. సో ఇలాగున ప్రమాదంగా అతను పడిపోతే, అతని మెడ విరిగి చచ్చిపోతే మనకు ఒక పెద్ద క్వశ్చన్ మనం వేసుకోవాలండి. ఒక ప్రశ్న వేసుకుంటే మనకు జవాబులు దొరుకుతాయి. రెండవది ఉజ్జా ఆ యొక్క నాకోను కళ్ళం దగ్గర బండి మీద వెళ్తుంది. అది ఆ బండి మీద వెళ్తుంటే ఆ బండి యొక్క అది దాని యొక్క నడిపే దాన్ని లాగే ఎద్దుల కాలు జారడం ఏంటి? యాక్సిడెంట్. ఎద్దుల కాలు జారితే ఆ మందసం అలాగున కింద పడిపోతుంటే ఇతను చేయి పట్టడం ఏంటి? సర్ప్రైజ్. సో ఈరోజు బైబిల్లో మనం ఒక ప్రశ్న వేసుకుంటే అదేమిటంటే ఈ 2 ప్రమాదాలు మరి ఇక బైబిల్లో స్పష్టంగా చెప్తూ భూమి మీద ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు కదా, భయంకరంగా చచ్చిపోతున్నారు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో మనం ఒక మంచి ప్రశ్న వేసుకుంటే నిన్నగాక మొన్న శుక్రవారం తెల్లవారుదామున కదండి కర్నూలులో ఒక బస్సు పోతూ ఉంది. ఆ బస్సు పోతూ ఉంటుంటే దాని ముందు ఉన్న ఒక 2 వీలర్ని డాష్ చేస్తే ఆ 2 వీలరు అటు పక్కకి వెళ్ళిపోయి కానీ ఇటు పక్కకు పోయి పడలేదు. ఆ 2 వీలరు రోడ్డు ఆ యొక్క మీదనే ఉండిపోతే దాని మీద నుంచే బస్సు ఈడ్చుకుంటూ వెళ్తే ఒక 300 మీటర్లు ఆ యొక్క 2 వీలర్ ఏదైతే ఉందో ఆ యొక్క బైక్ అది దాంట్లో ట్యాంకులో ఫుల్గా పెట్రోల్ ఉంటే అది పగిలిపోయి ఆ కింద బస్ట్ అయితే అది మంట అంటుకుంటే ఆ మంట ఫస్ట్ బస్సుకు అంటుకుంటే డ్రైవర్ ఉన్న స్థలంలోనే కాలడం మొదలుపెట్టి కింద ఇరుక్కుంది. కాబట్టి వెంటనే డ్రైవర్ వెనుకున్న ఒక ఆయన దుంకేసేసింది. కానీ అది అంటుకుంటూ ఉంటుంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహాకారాలు పెడుతూ ఉన్నారు. ఘోరమైంది కదా. నేషనల్ న్యూస్లో దాదాపు అన్ని ఛానల్స్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఎంత ఘోరం. దాంట్లో మొత్తము మరి ఆ యొక్క 41 మంది, ఆ యొక్క 2 మరి డ్రైవర్స్తో 42 మంది, వాళ్ళు అందరిలో కూడా ఎంతమంది అంటే 19 మంది మళ్ళీ హాస్పిటల్ చనిపోయారు. 20 మంది అలాగున ఆహుతై చనిపోయారండి, కాలిపోతూ ఉన్నారు. సో మన హైదరాబాద్లో ఉండే మనీష్ అనే ఆయన, అతని యొక్క భార్య అనుష్క, వాళ్ళ యొక్క 2 పిల్లలు, 4 కాలి బూడిదైపోయారండి, తప్పించుకోలేకపోయారు. బట్ సో ఈ ప్రమాదాన్ని ఒకవేళ మనం చూస్తే ఈ యొక్క ఘోరమైన ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఏం ప్రశ్న అంటే యాక్సిడెంట్ జరిగితే ఇది ఎట్లా జరిగింది, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు దాంట్లో వెళ్ళిన 40 మందిలో 20 మంది దాకా అనుకుందాం ఆఫ్టర్ వాళ్ళు కాపాడబడ్డారు, మిగతా వాళ్ళు చచ్చిపోయారు కదా. సో ఈ యొక్క చచ్చిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు ఏంటి? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు? అసలు ఏమీ లేదు కదా, రాత్రి ఎక్కి పండుకున్నారు. ఆ తర్వాత ఆ యొక్క కర్నూలు, ఏపీ, తెలంగాణ ఆ డిస్ట్రిక్ట్లో మరి కాలి చనిపోయారు. ఏంటి ఈ యొక్క బాధ? మనము దేవుని యొక్క వాక్యంలో ఒకవేళ దీని ప్రశ్న వేస్తే భూమి మీద ప్రమాదాలు జరుగుతున్నాయి, నీకు నాకు జరగదని గ్యారంటీ లేదు. ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు, ప్రమాదం ఏదైనా జరగచ్చు. కానీ ప్రమాదం విషయమై మనం ఆలోచిస్తే దేవుడి యొక్క సన్నిధిలో స్పష్టంగా ఒకటి చెప్తుంది. ఈ యొక్క ప్రమాదానికి కారణము మనము ఒకవేళ తీసుకుంటే బైబిల్లో ఎలాగున బైబిల్ స్పష్టంగా చెప్తుందో, హోఫ్నీ ఫినెహాసులు యుద్ధ భూమికి వెళ్ళి చచ్చిపోతే అది దేవుడి యొక్క ప్రాబ్లమా, దేవుడు చంపేశాడా? ఇవన్నీ కాదు ప్రశ్న. డైరెక్ట్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాళ్ళిద్దరు దుర్మార్గులు కనుక హోఫ్నీ ఫినెహాసులు యాజకులై ఉండి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ బతికిన వాళ్ళను దేవుడు చెప్తున్నాడు, అది తీర్పు వచ్చేసింది వాళ్ళ మీదకి. కనుకని దేవుడు ఆ యొక్క మందసంతో ఉండి వాళ్ళతో యుద్ధం చేయలేదు. అసలు మందసం తీసుకెళ్ళని ఎన్నో యుద్ధాలు చేయించారు వాళ్ళు. కానీ మందసాన్ని పెట్టుకొని మందసాన్ని ఐడల్గా చేశారు, విగ్రహంగా చేశారు. దాని విగ్రహాలతో దేవుడు ఆయన విగ్రహాలు చేసినప్పుడల్లా ఆయన పాఠం నేర్పిస్తాడు. ఇలాగనే తన ఆ యొక్క మందసాన్ని ఫిలిస్తీన్ల మధ్యలోంచి ఆయన తెచ్చుకోలేక కాదు, ఈజీగా తెచ్చుకుంటాడు. ఆయన బలమైన 30 లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు
భారతదేశంలో కూడా భయంకరమైన మాదిగోళ్ళు, ఎరికిలోళ్ళు, యానాదోళ్ళు, ఆ యొక్క బుడిగజంగ ఎన్ని నిమ్న జాతుల్ని ఇట్లా కాలుతో తొక్కేస్తుంటాయి అగ్రజాతులు. దేవుడు వాళ్ళను బయటికి తీసుకొస్తున్నాడు. ఈరోజు మనందరం అదే తరతరాలు 100 ఏళ్ళు ఊరి బయట పెట్టి కదా మూతికి పెట్టి కట్టి చదువు లేకుండా ఎవడైనా ఆ యొక్క దళితుడు చదువుకుంటే వాడి చెవిలో సీసం పోసేవాళ్ళు. మరి ఆ యొక్క అంబేద్కర్ ఎందుకు బయటకు వచ్చాడు, పూలే గారు ఎందుకు బయటకు వచ్చారు, ఇంకెన్నో కేసులు మనం చెప్పుకోనక్కర్లేదు, ఇప్పుడు హిస్టరీతో పని లేదు. ఇలాగున అణిచి వేసిన వాళ్ళను దేవుడు బయటికి తీసుకొస్తాడు. తరతరాలు అగ్రకులాలు వాళ్ళు దుర్మార్గులు ఏలుతూ మానవ జాతిని ఏ మానవుడు ఎలకూడదు, దేవుడే ఎలాడి. ఎందుకంటే ఒక వర్షం కురిపించలేడు, ఎవడు ఒక భూమిలో పంటను మొలిపించలేడు. అది ఏం చేయగలుగుతాడు మానవుడు ఎలకూడదు, దేవుడు ఎలాలి. కనుక ఇలాగున మానవ జాతులను ఏలుతున్న అగ్రజాతులను దేవుడు అలాగున తన హస్తముతో ఇలా బయటికి తీసుకొని రాగలుగుతాడు, తీసుకొస్తున్నాడు ఈరోజు. అందుగురించి కొట్టుకొని సస్తు 11 రాష్ట్రాల్లో ఈరోజు ఏం పెట్టారండి, యాంటీ కన్వర్షన్. ఏం కన్వర్టే ఎవడు ఆ డబ్బును అమెరికాకు పంపించుకుంటాడా, లేకపోతే ఓటు అమెరికాకి బ్రిటిష్కి వేస్తాడా, రష్యాకి వేస్తాడా? ఓటు ఇక్కడే వేస్తాం, ఇక్కడే తింటాం, ఇక్కడే బతాం, ఇక్కడే సస్తాం కదా. నీకెందుకు మతం మారిపోతే నువ్వు ఏలాలని ఏలుబడి కొరకు నీ మతాన్ని పెడతావు. కనుక దేవుడు అంటున్నాడు, ఫిలిస్తీన్ల దగ్గరికి మందసం వెళ్ళిపోతే ఆయన మందసం బయటికి తెచ్చుకోలేక కాదు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలితే మీరు నా మాట వినాలి. కనుక ఒక ప్రమాదం జరిగితే దాని వెనుక కారణాలు తీసుకుంటే బైబిల్ అంటుంది వాళ్ళిద్దరు శపితులు కనుక చచ్చిపోయారు. వాళ్ళిద్దరు దేవుడు శపించాడు కనుక హోప్ని ఫినాన్స్. ఆ తర్వాత ఏలి వెనక్కిబడి చచ్చిపోయాడు కదా, యాక్సిడెంటు. అతను తన కుమారులు పాపంలో ఉంటే ఎన్నడూ కూడా వాళ్ళని ఆపలేదు. కొడుకు సిగరెట్ తాగుతుంటే తండ్రి ఆపుతాడా లేదా? తాగద్దు, నా కొడతాడు. కనుక ఏ పాపం అలాగున హోప్ని ఫినెహాసులు దేవాలయం దగ్గర పాపం చేస్తుంటే ఆ పని తండ్రి మెడ విరిచి చంపేశాడు. నా తల దించేసిన వాడా, నీ తల ఇరిగి సావుమన్నాడు దేవుడు. చంపేసేసాడు, దేవుడే చంపాడు. ఆ వార్త వినాలి, అక్కడ కూర్చున్నాడు, వెనక్కిబడి చచ్చు. అది ప్రమాదం అందరికీ, దేవుడికి ప్రమాదం ఏమీ లేదు. సో చాలాసార్లు ప్రమాదం అంటే మనం యాక్సిడెంట్ అంటే అది ఇంటెన్షనలా అని అనుకుంటాం. అవును, ఒక్కోసారి ఇంటెన్షనలే, కానీ యాక్సిడెంట్ అనే దానికి అస్సలు సూట్ కాదు. ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేది ప్రమాదం, అది మన దృష్టిలో. కానీ దేవుడు అంటున్నాడు, అది అనుకోకుండా ఎట్లా జరుగుతుందో నాకు తెలుసు. ఖచ్చితంగా మందసాన్ని భయం లేకుండా తీసుకెళ్ళినప్పుడు దేవుడు అప్పచెప్పి చంపేసేసాడు వాళ్ళు. రెండవది ఈ యొక్క మరి ఉజ్జా చనిపోవటానికి కూడా కారణము అతడు దేవుడి యొక్క మందసాన్ని మొయ్యాలి. పర్లేదు, నీకు మోస్తే ఒకవేళ బరువు చాలా భారం వేసిందా, పక్కన ఆగు, చాలా బరువు ఉంటుంది అది. 9 కాదు 8 మంది 10 మంది యాజకులు ఎవరున్నారో మోయొచ్చు. వాళ్ళు మార్చుకుంటూ ఈ భుజాలను మార్చుకుంటూ వాళ్ళు, అంతే తప్ప బండి మీద ఎక్కిచ్చేసేసి ఎద్దులతో మోపిస్తారా, పశువులతో నన్ను మోపిస్తారా? దేవుడికి ఉగ్రత అండి. నేను మిమ్మల్ని గద్ద తన రెక్కల మీద ఎట్లా మోస్తా అట్లా మోసే యొక్క దేవుణ్ణి నన్ను తీసుకెళ్ళి బండి మీద పెడతారా? దేవుడు ఉజ్జాను చంపేశాడు. సో అది యాక్సిడెంట్, కానీ అది బైబిల్ అంటుంది ఇట్ ఈస్ ఇంటెన్షనల్. గాడ్ వాంట్స్ టు కిల్ దెమ్. కనుక ఈరోజు భూమి మీద ఆలోచించండి, ఈ బస్సు కాలిపోతే చాలామంది ఏమనుకుంటున్నారు, కానీ నేను మొత్తం ఆ యొక్క వాళ్ళ యొక్క దాని గురించి కొంచెం స్టడీ చేస్తే ఈ యొక్క ట్రావెల్స్ బస్సు దీని మీద 21,360 రూపాయల చాలాన్స్ ఉన్నాయండి. స్పీడ్గా వెళ్ళడము, ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ని పట్టించుకోకపోవడము, అలాంటివన్నీ కూడా 21,000 చాలాన్స్ దీని మీద ఉన్నాయండి. 21,000 చాలాన్స్ ఉన్నాయి. అది బస్సు పెద్దది కనుక లేదు, ఎక్కడ పట్టించుకో, హై స్పీడ్గా నడిపేది కూడా ఈ యొక్క బస్సు మీద ఉన్నాయి కేసులు. సో అంటే ఆ డ్రైవర్లు కానీ ఆ యొక్క మేనేజ్మెంట్ కానీ 21,000 ఆ యొక్క చాలాన్ పడింది. అంటే 100, 150 ఎప్పటి నుంచే వేస్తుందంటే పట్టించుకోవట్లేదు. ర్యాష్ డ్రైవింగు, స్పీడ్ డ్రైవింగు, ఆ తర్వాత రూల్స్ వైలేట్ చేసేది ఈ బస్సు మీద కేసు ఉన్నాయండి. సో అందరికేమో ఇది యాక్సిడెంట్గా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో కాదు. మళ్ళీ యాక్సిడెంట్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే దీంట్లో 2 ఉన్నారు కనుక ఒకళ్ళ మీద శాపం ఉంది, ఒకళ్ళ మీద ఆ శాపం లేదండి. ఇది డివైడ్ చేస్తుంది. 40 మంది కాలి బూడిదైపోవాలి కదా, కాలేదు, అందరు కాలేదు. 41 మందిలో ఆ యొక్క 20 మంది ఎంతోమంది చచ్చిపోయారు. సగం వాళ్ళందరూ కాపాడబడ్డారు. అదే రాత్రి అదే అగ్ని అంతా కాలిపోతూ ఉంది. ఏ అద్దాలు పగలగొట్టుకొని ఎట్లా బయటకు వచ్చారు, ఏం చేశారు? బట్ గ్రేస్ ఈజ్ అపాన్ దెమ్. వాళ్ళ మీద ఉంది, ఇంకొకళ్ళ మీద లేదు, వెళ్ళిపోయారు కనుక. సో వాళ్ళిద్దరిని తీసుకుంటే ఈ బస్సు ఓనర్ కానీ బస్సు నడిపేవాళ్ళు కానీ 2 డ్రైవర్లు వాళ్ళు ఎంత ర్యాష్గా నడుపుతున్నారు ఎప్పటి నుంచో. ఆ యొక్క బస్సు దిగిన వాళ్ళు
బయట ఇంటర్వ్యూస్ ఇచ్చి చెప్తున్నారు. ఎక్కినప్పటి నుంచి కూడా హైదరాబాద్లో చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, ర్యాష్గా వెళ్తున్నాడు అని. ఇంకొక ఆయన రమేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్, ఒక రమేష్ ఫ్యామిలీ మొత్తం భస్మం అయిపోతే, ఇంకొక రమేష్ అని ఆయన భార్య పిల్లల్ని తీసుకొని బయటపడ్డాడండి. సో వాళ్ళు అవన్నీ గాథలు అలాగని వస్తూనే ఉన్నాయండి ఒక్కొక్కరు. ఆ బూడిద మీద, ఆ యొక్క రోడ్డు మీద కాలి బూడిదైపోయిన బస్సు, ఇండియాలో 21వ శతాబ్దంలో నడి రోడ్డు మీద బస్సు కాలిపోతుంటే ఏంటిది అంటే, దేవుడు అంటున్నాడు మీరు జాగ్రత్త, మీ బ్రతుకుల్లో దేవుడికి లోబడాలి, ప్రభుత్వానికి లోబడాలి. దేవుడికి లోబడి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి లోబడి వాళ్ళు చెప్పినవి పాటించాలి. అప్పుడు కదా క్షేమం మనకు. కాబట్టి ఒక మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్గా మనం ఒకవేళ స్క్రీన్ మీద జీసస్ని చూస్తే ఒక్కసారి ఆ యొక్క క్రాస్ కదండి, మనకు ఒకటి గుర్తు రావాలి. జీసస్ది, ఆయనది మరణము అది ప్రమాదమా శాపమా, ఈ ప్రశ్న వేసుకోవాలండి. ఇది వేసుకోకపోతే మన మెసేజ్ కూడా ఏమీ మీనింగ్ లేదు. యేసు యొక్క మరణం, యేసు కూడా చనిపోయాడు, ఏలీ చనిపోయాడు, హోప్ని ఫినాన్సులు చచ్చిపోయారు, ఇక్కడ ఉజ్జా చనిపోయాడు. ఒకసారి అది యాజకుడు, అసలు ఎంత హై లెవెల్ అతడు దేవుని యొక్క యాజకుడై దేవుని మనసాన్ని ముట్టుకొని చచ్చిపోతే అది ప్రమాదమా కదా. ఏలీ వెనక్కి పడిపోవడం ప్రమాదమా? ఓకే, అవన్నీ ప్రమాదాలు ఎట్లా మీకు వివరించాను. కానీ ఆఖరిగా భూమి మీద ఒక ప్రశ్న ప్రతి మానవుడికి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడి సిలువ ఇది ప్రమాదమా మరణమా, ఇది ప్రమాదమా శాపమా? ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదం కాదు కదా, ఇది శాపమే. ఆ పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు మీద శాపాన్ని మోస్తే మరణించాడు. ఏలీ చనిపోయినట్టు చనిపోవట్లేదు ఇక్కడ ప్రమాదంగా. లేకపోతే మన ఈ యొక్క బస్సులో, ప్రైవేట్ బస్సులో ఎవరో చనిపోయారు కదా, వాళ్ళు చనిపోయినట్టు చావట్లేదు. వాళ్ళకంటే 100 రెట్లు వాళ్ళు ఆ రాత్రి మన శుక్రవారం తెల్లవారి 3 గంటలకు కాలి కొద్దిసేపట్లో యేసు ప్రభు దినమంతా కాలుతూ ఉన్నాడు మన పాపం కొరకు. దినమంతా రక్తము కారుతుంది, దినమంతా వేదన అనుభవిస్తున్నాడు. గుండెలో బాధ, మానవుల యొక్క పాపం కనుక ఎంత భయంకరం కనుక అలాంటి బాధను అనుభవిస్తూ కదా. ఈరోజు భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఎంత చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తుంటారు. ఆయన తలలో ముళ్ళ కిరీటంతో బాధపడుతున్నాడు. ప్రభువా తండ్రి, నేను మనుషుల్ని ఇలాగున సృష్టిస్తే వీళ్ళు ఎన్ని చెడ్డ ఆలోచనలతో బతుకుతున్నారు, ఊహంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంటుంది అని యేసు ఆయన అగ్ని కంటే 100 రెట్లు తన యొక్క తలలో పోటును భరిస్తూ ఆయన ప్రాణం ధారపోస్తాడు. సో ఇది ప్రమాదమా లేకపోతే శాపమా అంటే అసలు ప్రమాదం అనేదే లేదు. ఎందుకంటే పట్టించారు యేసుప్రభుని కదా, తీసుకెళ్ళాడు ఇసుకలేదు కదా, తీసుకుపోయి యేసుప్రభుని పట్టిస్తే తీసుకుపోయి యేసుప్రభు అన్యాయపు తీర్పు తీర్చేశారు. అన్యాయపు తీర్పు సిలువేస్తారు. దేవుడు అన్నాడు ఇది కాదు లోకానికి తెలియాలి. ఒక బస్సు యాక్సిడెంట్ అయితే దాంట్లో మనకు ప్రమాదమా శాపమా అనేది మనం పూర్తిగా జడ్జి చేసుకోలేము. ఎందుకంటే మనం పూర్తిగా తెలియదు వాళ్ళ వివరాలు. కానీ నేను తెలుసుకున్నంత వరకు ఆ బస్సు ఎంత ర్యాష్గా నడుపుతాడు, ఎంత భయంకరంగా నడుపుతాడో వాడిది ఆల్రెడీ డేటా ఉంది కనుక వేసేసారు. వరస్ట్గా నడుపుతున్నాడు వాడు, చాలా భయంకరంగా నడుపుతున్నాడు కనుక మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. కానీ దీనికి కంక్లూజన్ సిలువకి ఏమీ లేదండి, ఇది శాపమరణమే. ఎందుకో తెలుసా, మనమందరము శాపగ్రస్తులమై ఈ లోకంలో మరణించకుండా తన కుమారుడి మీద శాపం మోపాడు. ఆ శాపంలో మనము దేవుని యొక్క సన్నిధిలో విడుదల పొందవచ్చు. అందుగురించే నేను చేతికి 7 వేళ్ళు నేను చూపిస్తాను, మీరు వినండి. ఎప్పుడు ఈ చర్చకు వచ్చేవాళ్ళు మీరు ఎంతకాలం వచ్చినా రాలేకపోయినా కానీ ఇవి 7 మీ బ్రతుకుల్లో తెలియాలండి. నంబర్ 1, యేసు రక్తము పాపక్షమాపణకి, గుర్తుపెట్టుకోండి. బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ ద రెమిషన్ ఫర్ ద సిన్. యేసు రక్తము మనకు పాపక్షమాపణ. రెండవది, యేసు గాయాలు దేనికి? స్వస్థత కొరకు. ఆయన మానవులందరూ స్వస్థపడ, ఎంత పెద్ద క్యాన్సర్లు వచ్చినా సరే, ఎయిడ్స్ వచ్చినా సరే, ఇంకేదైనా చెప్తుంది ఆయన యొక్క మరి గాయాల స్వస్థత. మూడవది, ఆయన ప్రతి అధికారం కిందికి వచ్చాడు. పిలాతు కిందికి వచ్చాడు, ఆయన కయప కిందికి వచ్చాడు, ఆయన హేరోదు కిందికి. ఆయనకేం అవసరం? ఆయనకు గాలి తుఫాన్లు లోబడుతున్నాయి. యేసుప్రభుకి నీళ్ళని చూసి ద్రాక్షారం మారుతుంది. అది కనుక కుంటివాడిని ఆజ్ఞాపిస్తే లేచి నడుమంటే ఆయనకి ఎంత అథారిటీ ఉంది యేసుప్రభుకి. దయ్యాల మీద 2000 దయ్యాలని అలాగనైతే వెళ్ళిపోయినాయి దయ్యాలు. అంత పవర్ ఉన్న ఆయన ఎందుకు మనలందరినీ ప్రతి అధికారం కింద చేర్పించడానికి ఆయన అధికారం కిందకి వచ్చాడు, అంతే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ధ్యానించాలి. 4వది, ఆయన కట్టబడ్డాడు. దేనికి? కాళ్ళు చేతులు కట్టేశారు ఆయనకు. దేవుణ్ణి కాలు చేతులు కట్టేయగలుగుతారా? అవును బిడ్డ, నీ కొరకు నేను కట్టబడ్డా. నువ్వెందుకో తెలుసా, ఒక ఫోనుకు కూడా నువ్వు ఎడిక్ట్ అయిపోతావు. ఒక ఫోనుకు కూడా ఎడిక్ట్ అయి కట్టబడతావు. ఏదో తాగేవాళ్ళు, గుట్కాలు వేసుకునే వాళ్ళు, పాన్లు వేసుకునేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, కార్డులు ఆడేవాళ్ళు, బార్లకు వెళ్ళేవాళ్ళు, క్లబ్లకు వెళ్ళేవాళ్ళు, డ్రగ్స్ నో. ఒక చిన్న ఫోను నువ్వు మానుకోలేకపోతే నువ్వు కట్టబడి ఉన్నావు.
పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకుంటున్నావంటే ఇంకెన్నో రకాలైన ఆచారాల్లో కట్టబడి ఉన్నాం. పెళ్లి కాడుకు క్రైస్తవులు పసుపు పెట్టుకోవడం ఎంత దిక్కుమాలిన క్రైస్తవం అది. పెళ్లి కాడుకు క్రైస్తవులు పెళ్లి కాడుకి పైన వాక్యం వేస్తారు, ఇది యెహోవా కలిగినదే మన కనులకు ఆశ్చర్యం. అంటే నేను ఆశ్చర్యమే, ఎల్లో పసుపు పెట్టడం ఆశ్చర్యమే. అది సిగ్గుమాలిన క్రైస్తవులు. ఇంకా ఎందుకు ఆచారాల కిందగా ఆ యొక్క పెళ్లిలో మెట్టెలు పెట్టాలంటారు, పెళ్లిలో తాళి కట్టాలంటారు. ఇవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళు తాళి కట్టుకుంటే మనకేంటండి కదా. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు మనకేంటి కదా. బుద్ధిస్టులు మేనేజ్ ఎవడేమని చేసుకొని అవన్నీ మతాలు. యేసు మార్గంలో మనం వాళ్ళు చేసినవి చేయకుంటే చాలా అవి కదా. అలాగనే నేనంటే తాళి కట్టుకునే బదులు మీరు అగ్నిని కూడా పెట్టండి కదా. పాస్టర్ తిరుగుతూ ఉంటే పాస్టర్ తిరగండి, ముగ్గురు తిరుగుతుంటే వీళ్ళు పాట పాడుతూ ఉంటారు కదా, పాట పాడుతూ ఉంటారు కోయర్ వాళ్ళు. ఎందుకు అది మనకి? ఎందుకంటే ఆ యొక్క కట్టబడ్డారు, ఆచారాల కింద కట్టబడ్డారు. సో ఇంక్లూడింగ్ మన మత అన్నీ కూడా ఆచారాలు. 4వది 5వది ఆయన రిక్తుడయ్యాడు నిన్ను ధనవంతుడు చేయటానికి. ఆయన రిక్తుడు, ఒంటి మీద పోగు పట్టలేదు ఆయన. నేను ఎంత ధనవంతుడు చేయాలనుకుంటున్నాడంటే నీవు ఈ భూమి మీద ధనవంతులు ఆశ్చర్యపోవాలి. దేవుడు యోబును అలాగున ధనవంతుని చేశాడు. ఈ భూమి మీద దావీదును అలాగ ఇప్పటికీ చేయగలుగుతాడు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కదా, వాళ్ళు కాదు, దేవుడి యొక్క బిడ్డలు, వాళ్ళు ధనవంతులు. దేశాలకు బ్లెస్సింగ్ ఉంటారు. ఆ ధనం నీకు ఇస్తాడు కనుక. అదంతా వ్యాపార ధనం, మోసం ఉంటుంది, ట్యాక్సులు ఎగ్గొడతారు వాళ్ళు కనుక అండి. అది అదాని కానీ అంబానీ కానీ ఎవడైనా బిజినెస్ చేసేవాడు ఏదో ట్యాక్సులు ఎగ్గొడతాడు. మనకు అట్లా ఉండదు అది కనుక. మన ధనము బ్లెస్డ్ కనుక దేవుడు ఆయన రిక్తుడయ్యి ధనవంతుడికి ఇచ్చేశాడు. 6వది ఈరోజు చూస్తున్నాము, ఆయన శపింపబడ్డాడు మనము ఆశీర్వదించబడ్డానికి. నీ బ్రతుకులో ఒక యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా ప్రాణాలు ఆ శాపంలోకి వెళ్ళకుండా ఆయన శాపంలోకి వెళ్ళాడు. ఆయన శపింపబడి మనకేమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మరణించాడు. 7వది ఆయన జీవం ఇచ్చాడు. కనుక అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీరు ఇంటికి వెళ్ళాక వాక్యం చూసుకోండి. 91 దావీదు కీర్తన ఏమంటుంది? మహోన్నత చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి సెలవిస్తున్నాను. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడ ప్రక్కన 10,000 అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 91 దావీదు నేర్చుకోవాలి. మన సండే స్కూల్ పిల్లలందరూ చెప్తారు, మన హాస్టల్ పిల్లలందరూ చెప్తారు, మీరు నేర్చుకోవాలి. 91 దావీదు కీర్తన. ఆ కీర్తన చదువుకొని బస్సు ఎక్కాలి, ఆ కీర్తన చదువుకొని ట్రైన్ ఎక్కాలి, ఆ కీర్తన చదువుకొని ప్రయాణం చేయాలి. నీ యొక్క విశ్వాసాన్ని ఇదిగో ఆ యొక్క దౌర్భాగ్యులైన ఇశ్రాయేలు ఒకరోజు ఒక మందసం మీద పెట్టారు తప్ప దేవుడి మీద పెట్టలేదు. దే బిలీవ్డ్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ రాదర్ దెన్ ద గాడ్ ఆఫ్ ద ఆర్క్. దే బిలీవ్డ్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ ద గాడ్ రాదర్ దెన్ ద గాడ్ ఆఫ్ ఆర్క్. సో కనుక మందసం యొక్క దేవుడి మీద పెట్టుకో, మందసం మీద కాదు నువ్వు. అంతేకాదు 121 కీర్తనలు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిధిపడు, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడైన వాగ్దానము నెరవేర్చగలుగుతాడు ఆయన. ప్రొవైడెడ్ యూ షుడ్ బి ఇజ్రాయెలైట్స్. నువ్వు ఇశ్రాయేలు బిడ్డగా బతకాలి, ఒకే దేవుడు కలిగి ఉండాలి. అలాగున్న దేవుడు అంటాడు, ఆయనే నీ కుడి ప్రక్కన నీడగా ఉండును. చదువుకోండి ఇంటికి వెళ్ళి 121 కీర్తన. దేవుడు మనల్ని కాపాడేవాడు. ఈ భూమి మీద ప్రమాదాలు ఉన్నాయి, ఈ భూమి మీద చీకటి ఉంది, ఈ భూమి మీద మరణం ఉంది, ఈ భూమి మీద శాపం ఉంది బిడ్డ. నీ యొక్క శాపము అది నీ బ్రతుకులో క్రీస్తు యొద్దకు వస్తే ఆశీర్వాదంగా మారిపోతుంది. రేపట్లాడు అగ్నిలో 3 గంటలకు ఒకవేళ తగలబడితే ఆ బస్సు 3:30 వరకు తగలబడిందా, 4 వరకు తగిలిందా, పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఈరోజు వేస్తూ ఉన్నారు. దాన్ని కొద్దిసేపైనా కవర్ చేశారు. ఎందుకంటే ఇండియాలో 21st సెంచరీలో రోడ్డు మీద బస్సులు తగలబడి పారిపోతుంటే ప్రపంచ దేశం నివ్వరపోతుంది. ఇంకా ఇలాంటి సేఫ్టీ లేని ఈ యొక్క కంట్రీలో ఏమి బతుకుతున్నారని వాళ్ళు చూస్తుంటే, కానీ ఆ కాలుతున్న గంటన్నర కాలుతున్నప్పుడు అది ఎంత ఘోరము కదా. వాడు నరకములోకి వెళ్ళారా, నరకము భూమి మీద కర్నూల్లో ఒక రోడ్డు మీద నరకం చూసారా వాళ్ళు. అయ్యో ఎంత ఘోరం. 2 పిల్లలు కూడా, పసిపిల్లలు కూడా కాలిపోయారండి. దేవుడు అంటాడు, అవును భూమి మీద మరణం ఉంది బిడ్డ, ఆ మరణము శాపాన్ని బట్టి, కానీ ఆ శాపాన్ని నేను భరించాను. ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయని ఎన్ని మనము కమిషన్స్ చేసినా వాటిలోంచి ఏది తీసినా వాళ్లకు మాత్రము కృప దూరముగానే ఉంది. ఎందుకంటే బైబిల్ని నమ్మరు కనుక. కృప దూరముగానే ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మరు కనుక. దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు బొమ్మలే, ఇంకా విగ్రహాలే, ఇంకా ఆ యొక్క జంతువులే.
కానీ క్రీస్తుకు ఆ యొక్క బిడ్డలకు ఆ పని లేదు. ఆత్మదేవుని నమ్ముతూ భూమి ఆకాశాలకు మన మధ్యలో శాపగ్రస్తులు వేలాడిన తన కుమారుడి యందు విశ్వాసం ఉంచుతున్నాం కనుక మనకు ఆ యొక్క శాపము మన జీవితాల్లోకి రావడానికి ఛాన్స్ లేదు. దేవుని బిడ్డ ఆలోచించు. పాత నిబంధనలో ప్రమాదము ఏలి వెనక్కి పడి చనిపోవడం, అదే పాత నిబంధనలో దావీదు కాలంలో ఆ యొక్క మందసాన్ని బండిని పట్టుకోవటానికి పోయి చావడం ప్రమాదమే. భూమి మీద ప్రమాదాలు జరుగుతాయి, కానీ శాపము ఉన్నప్పుడు అది ప్రమాదం కాదు, అది శాపమే. ఇట్స్ ఎ జడ్జిమెంట్. కనుక మనం ఈ బస్సు గురించి జడ్జిమెంట్ అని చెప్పలేమండి, మనం అలా కంక్లూజన్కి రాకూడదు. కానీ హెచ్చరిస్తున్నాడు దేవుడు, బిడ్డ నువ్వు నా బిడ్డవు, శాపము నుండి నేను కాపాడుతాను, నేను శాపగ్రస్తున్నాను. కనుక యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో. నీ బ్రతుకులో ఏ సమయంలో అయినా, ఏ భయంకరమైన సమయంలో ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే మహిమ ఘనత కలుగును గాక. నాయన ఈ రోజు నా తండ్రి మా రాష్ట్రంలో నాయన యావరి ప్రభా శుక్రవారం తెల్లవారుజామున ఎంత ఘోర ప్రమాదం నాయన. ఖాళీ నా తండ్రి ఆ యొక్క ప్రభా స్లీపర్ బస్సులో ప్రభా నాయన 19 నాయన 20 మంది ప్రభా బూడిదైపోయారు ప్రభా. వాళ్ళ ఆనవాళ్ళు లేవు నాయన. DNA టెస్ట్ చేసి తప్ప ఆ బూడిద ఆ కాలిపోయిన వాటిలో ఏమి అంతా కాలిపోయింది నాయన. అలాగున్న భూమి మీద మానవుడి ప్రాణం ఎంత నాయన, మానవుడి యొక్క అయ్యా నా తండ్రి ఆయుష్ ఎంత ప్రభా, మానవుడి యొక్క శక్తి ఎంత నాయన, మానవుడి యొక్క బలం ఎంత ప్రభా, మానవుడి యొక్క జ్ఞానం ఎంత ప్రభా. రెప్పాపాటులో చనిపోతాడు నాయన, భూమిని వదిలాల్సి వస్తుంది కనుక ప్రభా. అయ్యా నీ కనికరం మా మీద ఉండదు కాక నా ప్రభా. తండ్రి నీ కుమారుని లోకానికి పంపావు నాయన. మేము శాపగ్రస్తులం నాయన, ఎందుకంటే శాపం తెచ్చుకునే పనులే మేము చేస్తున్నాం కనుక నాయన. కానీ ఆ శాపాన్ని నీ కుమారుడు క్రీస్తు మీద మోపి మమ్మల్ని బ్లెస్సెడ్నెస్లోకి నడిపించావు కనుక ఆ క్రీస్తు రెక్కలలో, ఆ క్రీస్తు నీడలో, ఆ క్రీస్తు ఛాయలో, ఆ క్రీస్తు సిలువలో, ఆ క్రీస్తు నామములో మేము భద్రపరచబడతాం ప్రభా నాయన. అలాంటి గొప్ప కృపను దయచేసిన ఈ చర్చిలో ఈరోజు వాక్యమైన బిడ్డలు కూడా అయ్యా తండ్రి నాయన ఇష్టానుసారంగా ఎప్పుడు ప్రయాణాలు చేయకూడదు ప్రభా నాయన. అయ్యా వారి యొక్క సొంత శక్తి మీద ప్రయాణం చేయకూడదు ప్రభా నాయన. నీ కృపలో ప్రభా నాయన తగ్గించుకొని ప్రార్థన చేసి నీకు అప్పచెప్పుకొని ప్రభా వారు అయ్యా ప్రయాణాలు చేస్తూ మంచి భద్రత కలిగి ఉండకు క్రీస్తులో ఉన్న ఈ యొక్క తండ్రి బ్లెస్సడ్ ప్రభా అయ్యా ప్రొటెక్షన్ మేమందరం కలిగి ఉండక మాకు సహాయం చేయమని, విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరుపోసి నూరంతలు ఫలింపచేయమని మా ప్రభు మా రక్షకుడు మా కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో మ్రాను మీద వేలాడి మా శాపాన్ని భరించి మాకు ఆశీర్వాదాన్ని తెచ్చిన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.